మనకు ధ్యానం అంటే ఏంటి? ఆ ధ్యానం ఎలా చేయాలి? అలాగే ధ్యానం గురించి, ఇంకా స్వాధ్యాయం అంటే ఏంటి? సజ్జన సాంగత్యం అంటే ఏంటి? అనే విషయాలు మనకు జయలక్ష్మి మేడం గారు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీ ఇంట్రడక్షన్తో పాటు చెప్పండి. ఓకే థ్యాంక్ యూ. మాస్టర్స్, మనము మామూలుగా ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి ధ్యానం అంటాం. అంటే ఈ ధ్యానము అంటే మనము శ్వాసను గమనించే ప్రక్రియనే ధ్యానం అంటాము. ఆ శ్వాసను గమనించే ప్రక్రియలో మనము ఎన్నో ఎంతో శక్తిని తీసుకోవడం జరుగుతుంది. ఆ శక్తి ద్వారా మనకి ఆ మన లోపల ఆ కణ కణము ఎన్నో 2,72,000 నాడులు ఉన్నాయి. ఎన్నో కణజాల సమూహం ఉంది. ఈ దేహము అనేది, ఈ శరీరం అనేది, ఈ భౌతికమైన శరీరం. మనం ధ్యానంలో శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనం అనంతంగా శక్తిని స్వీకరిస్తాం మాస్టర్స్. ఇక్కడ ఈ పునికి ఏదైతే ఉందో అక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రం ద్వారా మనము అనంతంగా శక్తిని స్వీకరించడం జరుగుతుంది. ఆ శక్తిని ఎప్పుడు స్వీకరించడం జరుగుతుంది? మనము శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు మనము అనంతంగా ఈ విశ్వమయ ప్రాణశక్తిని తీసుకోవడం జరుగుతుంది. ఆ విశ్వమయ ప్రాణశక్తిని తీసుకున్నప్పుడు మనము లోపల ఉన్నటువంటి అన్ని 2,72,000 నాడులు ఉన్నాయనుకున్నాం. ఆ నాడులన్నీ శుద్ధి, ఫస్ట్ నాడీ మండల శుద్ధి జరుగుతుంది మాస్టర్స్. మనకి నాడీ మండల శుద్ధి జరుగుతుంది. అలాగే కణము శుద్ధి జరుగుతుంది. మనకి ఇప్పుడు ఎందుకు ఈ నొప్పులు, ఈ రోగాలు ఇవన్నీ వస్తున్నాయి? మనం ధ్యానంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు కూడా మనకి కాళ్ళు నొప్పులు రావడమో, నడుముల నొప్పులు రావడమో, లేదా ఈ షోల్డర్ పెయిన్స్ లేదా నెక్ పెయిన్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కడైతే నిర్జీవమైన కణాలు ఉంటాయి, ఆ కణాలు పనిచేయని స్థితిలో ఉంటాయో అక్కడ అనేది మనకి నొప్పి రావడం జరుగుతుంది. అప్పుడు నొప్పి ఎందుకు వస్తుందంటే, మనం ధ్యాన స్థితిలో విశ్వమయ ప్రాణశక్తిని తీసుకున్నప్పుడు ఆ ప్రాణశక్తి వెళ్ళి అక్కడ ఆ నిర్జీవమైన కణాలను జీవవంతంగా తయారు చేస్తుంది మాస్టర్స్. జీవవంతంగా ఆ కణాలను తయారు చేసినప్పుడు అక్కడ ప్రాసెస్ జరుగుతుంది. అక్కడ కొంచెం ప్రక్రియ అనేది జరుగుతుంది. ఆ ప్రక్రియ జరిగినప్పుడు మనకక్కడ ఆ నొప్పి అనేది రావడం జరుగుతుంది. కానీ మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ నొప్పి వస్తుంది అనేసి ఎంతైతే మనము భరించగలమో అంత ఆ నొప్పిని భరించడానికే ప్రయత్నం చేయాలి మాస్టర్స్, ప్రతి నిత్యం కూడా. ఎందుకంటే ఇది కొత్తగా ధ్యాన సాధన స్టార్ట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఉండే సమస్య ఇది. కానీ నాకెందుకో ఇలా ఉంది, ధ్యానం సెట్ అవ్వట్లేదు, ఇది నా వల్ల అయ్యే పని కాదు అనుకోవద్దు దయచేసి ఫ్రెండ్స్. ఇది అందరికీ ఉండేది. ఫస్ట్ కొత్తగా ధ్యానం స్టార్ట్ చేసిన వాళ్ళకి, లేదా ధ్యానం ఎన్ని రోజులు చేస్తున్నా కూడా ఒకానొక సందర్భంలో మన యొక్క దేహ పరిస్థితిని బట్టి, మన యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి అక్కడక్కడ కొన్ని నొప్పులు రావడము, లేదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క లాగా ధ్యాన స్థితి అనేది ఒక్కొక్కలా, నాకు ఈ రోజు సెట్ కాలేదు అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం వదలకూడదు. ఎంత సమయం దొరికితే అంత సమయము ధ్యానం చెయ్యాలి. ఆ నొప్పులు వచ్చినా కూడా ఎంత వీలైతే అంత భరించడానికి ప్రయత్నించాలి. అలా మనము భరించకుండా నాకు అవ్వట్లేదు, ఈ నొప్పులు ఎక్కువవుతున్నాయని కళ్ళు తెరిస్తే అదే స్థితిలో ఉండిపోతాం. నొప్పులొస్తున్నాయి, కళ్ళు తెరిచాం. అదే స్థితిలో ఉంటాం. మనం ఇంకా ఎదగడం అనేది జరగదు. అదే స్థితిలో ఉంటాం. అలా కాకుండా ఎంత వీలైతే అంత ఆ నొప్పిని భరించడానికి ప్రయత్నం చేస్తే ఆ నొప్పులు 2 రోజులుంటాయి, 3 రోజులుంటాయి, మహా అంటే 4 రోజులు, లేదంటే ఒక వారం ఉంటాయి. అక్కడ ఆ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోతుంది మాస్టర్. అలా మనము మన స్థితిని పెంచుకుంటూ ఉండాలి. మన స్థితిని ఆ విధంగా ధ్యాన స్థితిని పెంచుకుంటూ ఉండాలి. ఎలా పెరుగుతుంది? ఈ విధంగా మనము ఈ శ్వాసను గమనిస్తూ ఆ విధంగా ఎంత సమయం దొరికితే అంత సమయం, సాధనకు సమయం ఎప్పుడైతే కేటాయిస్తామో, సాధన వల్ల మనము మన యొక్క ఈ స్థితిని అనేది పెంచుకోవడం జరుగుతుంది. ఎంత సాధన చేస్తున్నాము అంటే
అంత విశ్వమయ ప్రాణశక్తిని మనం స్వీకరించడం జరుగుతుంది. ఎంత విశ్వమయ ప్రాణశక్తిని స్వీకరిస్తామో అంతగా మన లోపల అనేది శుద్ధీకరణ ప్రక్రియ, నాడీమండల శుద్ధి, కణజాల శుద్ధి అనేది జరుగుతుంది. అలా శుద్ధి జరిగినప్పుడు మనకు ఆ ప్రక్రియలో నిరంతరంగా ఆలోచనారహిత స్థితికి తొందరగా చేరుకోవడం జరుగుతుంది. ఇంకేమవుతుంది మనకి? నాడీ మండల శుద్ధి జరిగింది, కణజాల శుద్ధి జరిగింది. మనం ఎంతైతే సాధన సమయాన్ని పెంచుకుంటూ పోతామో అంత ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాం. ఫస్ట్ అయితే కూర్చున్నప్పుడు ఏమేమో ఎప్పుడెప్పుడో జరిగినయి అన్నీ గుర్తొస్తుంటాయి. నిరంతరంగా మనము ఎప్పుడైతే సాధనకు సమయాన్ని ఎక్కువగా కేటాయించటం జరుగుతుందో అప్పుడు ఆలోచనలు గూడా క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. అవి ఈ ఆలోచనలొస్తూ ఉన్నాయి, నాకు సెట్ గావటం లేదు అనుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనం ఇప్పుడు ధ్యానంలోకొచ్చాము. ఎన్నో జన్మల పరంపర మనదిది. ఈ జన్మలన్నిటిల్లో కూడా మనకి ఎన్నెన్నో పనులు చేసాం. ఎన్నెన్నో ఆలోచనలు రకరకాలుగా ఉంటుంటాయి గాబట్టి, వాటన్నిటి నుంచి ఒక్కసారిగా మనం ఈరోజు ధ్యానంలోకొచ్చామని వాటన్నిటి నుంచి బయటికి రావడం అంటే ఇంత సాధ్యమైన పని కాదు. నిరంతరంగా మనము ఎంత తొందరగా బయటికి రావాలి అంటే అంత సాధనా సమయాన్ని పెంచుకోవాలి మనం. సాధనా సమయాన్ని పెంచుకున్నప్పుడు ఆ విశ్వమయ ప్రాణశక్తిని తీసుకోవడం ద్వారా ఎంతైతే మనం గ్రహిస్తామో ఆ ప్రాణశక్తి ద్వారా మనము ఈ ఆలోచనారహిత స్థితికి చేరడము జరుగుతుంది. మన లోపలున్న అనారోగ్య సమస్యల నుంచి బయటికి రావడం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ మనకి ఇంకొకటి మనకి అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, నా విషయంలో నేను ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసింది, నేను గమనించిన విషయము, ప్రతిరోజు ఒక రోజు కూడా వదలకుండా డెడికేషన్ అంటే శ్రద్ధగా చేయాలి మాస్టర్స్. నమ్మి శ్రద్ధగా చేయాలి. ఎవరో చెప్పారు, ఆ మేడం చెప్పారు, బాగవుతుందంట, నేను చేస్తున్నాను, అది కాదు మాస్టర్స్. మనము స్వానుభవం పొందాలి ఇక్కడ. డెడికేషన్‌గా చెయ్యాలి. ఈరోజు నాకు ఏదో బాగా మైండ్ బాగా ప్రశాంతంగుంది, చేశాను. ఈరోజు నాకు మైండ్ ప్రశాంతంగా లేదు, పనులు ఒత్తిడి ఎక్కువైంది, లేదా ఒక ఫంక్షన్‌కి వెళ్ళాల్సి ఉంది, ఈరోజు ధ్యానానికి టైం లేదు. అది కాదు మాస్టర్స్. ఫస్ట్ మనం 3 పూట్ల మన యొక్క శరీరానికి శక్తి కోసము ఆహారాన్ని ఎలా తీసుకుంటామో, అంతకంటే ఇంపార్టెంట్ మన ఆత్మారాముడికి ఆహారాన్ని పెట్టే ప్రక్రియ ఉందనేసి గుర్తుపెట్టుకోవాలి మాస్టర్స్. ఆ క్రమశిక్షణ అనేది ఇక్కడ ముఖ్యం. మనల్ని ఆ క్రమశిక్షణ ఎక్కడికో తీసుకుపోతుంది. కాబట్టి ఆ డెడికేషన్ అనేది, ఆ నమ్మకం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. నా విషయంలో నేనదే చేశాను. ఎవరో చెప్పారు, నేను చేస్తున్నాను, నాకేమవుతదో చూద్దాం అలా అనుకోలేదు. వాళ్ళు చేశారు. వాళ్ళకి అన్ని ఆరోగ్యపరంగా, అన్నిటి పరంగా సెట్ అయింది. మరి నాకెందుకు కాదు అనేసి నేను కూడా డెడికేషన్‌గా ఎంత సమయం కుదిరితే, సపోజ్ ఈరోజు మన ఇంట్లోనే ఒక ఫంక్షన్ ఉందనుకోండి మాస్టర్స్. బయటికి వెళ్ళే ఫంక్షనే కాదు, మన ఇంట్లోనే ఏదో ఒక పండగ, ఒక ఫంక్షన్ ఉన్నా, సమయం దొరక్కపోయినా కూడా మనము చెయ్యాలి అనే ఆలోచన మన లోపల ఉంటే ఖచ్చితంగా మనకి యూనివర్స్, ప్రకృతి అనేది ఎంతో కొంత సమయాన్ని మనకిస్తది. అక్కడేందంటే మనము ఏదైతే అనుకుంటామో, ఏదైతే భావిస్తామో అదే జరుగుతది. అంటే ఇంత పనుంది గదా! ఈరోజు నాకు ధ్యానానికి టైం లేదు, ఈ ఒక్కరోజు చేయపోతే ఏం కాదు, దయచేసి అలా అనుకోవద్దు మాస్టర్స్. మీరక్కడ ఆలోచన సృష్టించవద్దు దయచేసి. ఈరోజు పని ఉంది. ఎంత పనున్నా అన్నీ అయ్యే అయిపోతాయి. నేను ఫస్ట్ కొంత సమయాన్ని ధ్యానానికి కేటాయించాలి. ఆ తర్వాత పనులు చేసుకుంటాను. హ్యాపీగా అన్నీ అయిపోతాయి అనుకోని కూర్చోండి. ఎంత పనున్నా గూడా మనం ఎలా చేశామో, ఆ శక్తి ఎక్కడి నుంచొచ్చిందో మనకే తెలీదు మాస్టర్స్. అది విశ్వమయ ప్రాణశక్తి యొక్క అద్భుతం. ఆ ఎనర్జీ యొక్క విలువ అనేది అది మాస్టర్స్. నేనది ఆహ్, బాగా అబ్జర్వ్ చేశాను. నేను అబ్జర్వ్ చేసి ఆ పొందిన సంతోషాన్ని మాటలలో నేను పొందాను గాబట్టి నేను సంతోషంగా జెప్తున్నా. ఆ సంతోషాన్ని పొందాలి అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఆ విధంగా సాధన చేసి ఆ సంతోషాన్ని వాళ్ళే స్వానుభవం పొందాలి. ప్రతి విషయంలో వాళ్ళకి వాళ్ళు స్వానుభవం పొందినప్పుడే ఆ సంతోషం, ఆ ఆనందం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. చెప్తే పొందేది కొంతే ఉంటుంది. కానీ వాళ్ళు సొంతంగా ఆ స్థితిని చేరుకున్నప్పుడు ఆ ఆనందమే వేరు మాస్టర్స్.
నేను కూడా ఫస్ట్ ఈ ఆరోగ్య సంస్థల ద్వారా ధ్యానంలోకి వచ్చా కదా మాస్టర్స్. వచ్చినప్పుడు ఫస్ట్ ఉదయం ఒక గంట, మధ్యాహ్నం ఒక గంట, రాత్రి ఒక గంట చేసేదాన్ని. అలా చేసినప్పుడు ఫస్ట్ ఒక 41 డేస్ సంకల్పం పెట్టుకొని చేశాను. 21 డేస్‌కే నా యొక్క 23 ఇయర్స్ నుంచి నేను సఫర్ అవుతున్న అస్తమా సమస్య నుంచి బయటకొచ్చాను. ఆ అస్తమా సమస్య నుంచి 21 డేస్‌కే బయటకొచ్చాను. ధ్యానంలో విజన్ వచ్చింది. తగ్గినట్టు నాకు అర్థమైంది. కానీ నేను ధ్యానానికి రాకముందు ఈ అస్తమా సమస్యతోటి ఏ పదార్థాలు తినలేకపోయేదాన్ని. సరిగ్గా నిద్ర పోలేకపోయాను. పనులు చేసుకోవడానికి ఆ మెడిసిన్స్ ప్రభావం వల్ల ఆ ఆరోగ్యం అనేది నా బాడీ అనేది సహకరించేది కాదు. ఇంత చిన్న వయసులో నేను ఇన్ని సమస్యలు ఉన్న ఈ జీవితాన్ని ప్రశాంతంగా గడపలేకపోతున్నాను అనుకున్నప్పుడు ఈ ధ్యానం పరిచయమైంది. ధ్యానం పరిచయమైన తర్వాత నేను నేను ధ్యానానికి రాకముందు 3 ఇయర్స్ నుంచి కూడా ధ్యానం చేస్తున్నా. ఎలా ఒకరోజు చేసేది 4 రోజులు చేయకుండా ఉండేది. నాకప్పుడు అసలు ఆ ధ్యానం యొక్క విలువే తెలియలేదు. ఇది నేను చేస్తున్నాను కదా! నాకు చెప్పారు మా ఆడబిడ్డ. నా యొక్క గురువని నేను ఎంతో సంతోషంగా చెప్తున్నాను. కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మాస్టర్స్ ఈరోజు. ఈరోజు మీ ముందు కూర్చొని ఇంత చక్కగా నాకు తెలిసిన కొంచెం జ్ఞానాన్ని మీతో పంచుకునే భాగ్యం దొరికింది అంటే ఆమె నాకు ధ్యానం పరిచయం చేసింది. నేను ఫాలో అయ్యాను. సంతోషాన్ని పొందాను. ఆ సంతోషాన్ని మీ ముందు వ్యక్తపరుస్తున్నాను మాస్టర్స్. ఆ విధంగా మరి ఎలా చేయాలి అంటే ఇలా మీరు రోజు క్రమం ద ద క్ర క్రమం తప్పకుండా ఎంతో కొంత సమయాన్ని కేటాయిస్తూ ఉండాలి. సమయాన్ని వృధా చేయకుండా సమయం దొరికినప్పుడు కనీసం 5, 10 నిమిషాల సమయం దొరికినా కూడా కళ్ళు మూసుకొని కూర్చోండి. అది ఎక్కడైనా గావచ్చు. మనం ఎక్కడికైనా బయటికి పోయినా కూడా కళ్ళు మూసుకొని కూర్చుంటే మనం వల్ల ఎవరికేమి ఇబ్బంది ఉండదు గదా ఫ్రెండ్స్. కాబట్టి మనము 5 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చున్నా కూడా 5 ఆలోచనలు తగ్గినా మనకు నష్టమేముంది? మనసులో ఎంత భారం తగ్గించుకున్న వాళ్ళమవుతాము. కాబట్టి ఫస్టు మనం ఆ ఎరుక స్థితిలో ఉండాలి. ఈ ధ్యాన సాధన చేసినప్పుడు మనకేమవుతుంది అంటే మనస్సు శూన్యమవుతుంది. ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాము. చేరుకున్నప్పుడు మనకి ఎరుక అనేది వస్తుంది. అంటే మనం ఏ పని చేసినా కూడా మనం చేస్తున్నది తప్పా? కరెక్టా? ఒక మాట మాట్లాడినా కూడా కొంచెం ఆలోచన చేసి మాట్లాడే స్థితికొస్తాం మాస్టర్స్. అంతకుముందు ఎలా ఉన్నా సరే ఈ ధ్యాన శక్తి ద్వారా మనము కొంచెం నెమ్మది మనలో ఆ ప్రశాంతత అనేదొస్తుంది. ఆ ప్రశాంతత వచ్చినప్పుడు, ఆ ఎరుక స్థితి అనేది వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆచితూచి మాట్లాడడము, పనులు చేయడానికి గూడా శక్తి, పేషెన్స్ అనేదొస్తుంది. ఇంతకు ముందైతే ధ్యానానికి రాకముందైతే ఆరోగ్య సమస్యల వల్ల మనలో పేషెన్స్ లేక ఈ ఈ పని ఎప్పుడు చేయాలి? అయ్యో! ఇంత పని ఉందా? ఏంటి ప్రతిరోజు ఈ పనేనా? అలా అనుకునేవాళ్ళం. కానీ ఈ ధ్యాన శక్తి వల్ల ఈరోజు ఎన్ని పనులున్నా గూడా అయిపోతాయి. ఇక్కడ ఏమీ మనకి అవ్వనిదంటూ ఏదీ లేదు అని అంత ప్రశాంతంగా అన్నీ అయిపోతాయి మాస్టర్స్. నిజంగా ఎంత పనున్నా గూడా ఈరోజు అసలు సునాయాసంగా అయిపోతుంది. ప్రతీది కష్టమే అనిపించట్లేదు. ఇంతకుముందు 4 పనులు చేయాల్సిన దగ్గర 2 పనులు చేస్తేనే ఆ బాడీ టైర్డ్ అయిపోయేది. కష్టంగా ఉండేది. జీవనమే ఒక ఆ! దుర్భరంగా ఉండేది. అంటే ప్రతిదానికి మూలము మనకు ఆరోగ్యం గదా! ఆ ఆరోగ్యమే సరిలేనప్పుడు, ప్రశాంతత లేనప్పుడు ఏం జేయాలన్నా కష్టంగానే ఉంటది. కాకపోతే తప్పదు చేయాలి కాబట్టి చేస్తున్నాం అన్నట్టుంటది గానీ, ప్రశాంతంగా, ఇష్టంగా అనేది చేయడము, ప్రశాంతమైన జీవితాన్ని గడపడం అనేది ఉండదు. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో, మన మనశ్శాంతిని, నెమ్మదిని పొందుతాం గాబట్టి ఏం చేస్తున్నా గూడా ఇష్టంగా జేస్తాం. ఆ ఎనర్జీ యొక్క క్రియేషన్ ఉంటుంది గాబట్టి మనలో ఆ మనస్సనేది శూన్య స్థితికొస్తుంది గాబట్టి, ఎటువంటి నెగెటివ్ ఉండదక్కడ గాబట్టి, ఏ పని చేసినా గూడా శూన్య స్థితిలో ఆ చేసే పని మీద ధ్యాస పెట్టేదానికి వీలు కుదురుతుంది మాస్టర్స్. అది అక్కడ. ఇప్పుడు ఏం పని నేనైతే ప్రతి పని ఇంతకుముందు బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్ లాగుండేది. ధ్యానానికి ముందు మన పరిస్థితి. మనిషం ఎక్కడుంటాం, ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటాము. ఏదేదో అవసరం లేని విషయాల మీద ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడైతే ఏ పని చేస్తున్నామో దాని మీదే ధ్యాస పెట్టి, అక్కడ ఆ ఎనర్జీ అనేది క్రియేషన్ ఉంటుంది గాబట్టి, ఆ పని గూడా అంతే
చక్కగా అయిపోతుంది మాస్టర్. కష్టం లేకుండా అయిపోతుంది. మనం ఏ పని చేసినా మనస్సు శూన్య స్థితిలో చేసినప్పుడు, ఆలోచనారహిత స్థితిలో చేసినప్పుడు, దాని మీదే ధ్యాస పెట్టి చేసినప్పుడు ఒక వంట ఫర్ ఎగ్జాంపుల్ వంట ఉంది. వంట చేసేటప్పుడు మనము ఎటువంటి ఆలోచన లేకుండా చేసే ఆ వంట మీద ధ్యాస పెట్టి చేసినప్పుడు మాస్టర్స్, మనం అక్కడ ఏం వేసామో, ఏం వేయలేదో మ్యాటర్ కాదు. అంత అద్భుతంగా రుచిగా ఉంటుంది ఆ వంట. ఏం లేదు. ఈ విశ్వమయ ప్రాణశక్తి యొక్క ఎనర్జీ క్రియేషన్ అక్కడ జరుగుతుంది. అంటే అక్కడ ఇంగ మనము లోపల మామూలుగా అయితే మనం ఒక్కొక్కసారి ఓపిక లేనప్పుడు, అయ్యో! ఈ వంట రోజు ఈ వంట చెయ్యాలి. తప్పించుకునే మార్గమే లేదు మనకి. చేయకపోతే కుదరదు. ఇంట్లో వాళ్ళు అరుస్తారు. వంట చేయలేదు, ఏం తినాలి అది ఇది అంటారే. చెయ్యాలే, చేయడానికి నాకు ఓపిక లేదే. అది ఇది అనుకుంటాం. అక్కడేంటి నెగెటివ్‌గా ఆలోచన చేసి చేయడానికి ఇష్టం లేకుండా చేస్తున్నాం. పాజిటివ్‌గా లేము మనం. అప్పుడు ఏమవుతుంది, ఆ వంటలో పాజిటివ్ ఆ నెగెటివ్ ఎనర్జీకి అక్కడ అనేది నిండిపోతుంది. దానివల్ల ఆ పదార్థాన్ని తిన్న వాళ్ళకి కూడా అదే ఫీలింగ్ ఉంటుంది మాస్టర్స్. కాబట్టి మనము ఈ ధ్యానం సాధన ఎంతైతే చేస్తామో, ఆ సాధన మూలకంగా మన ప్రశాంతతను మనస్సు శూన్యరహితంగా ఉంటుంది గాబట్టి, ఆ శూన్య స్థితిలో ఎట్ ప్రెజెంట్‌లో ఉండమంటారు పత్రిజీ గురువు గారు ఎప్పుడు. మనము ఎట్ ప్రెజెంట్ లో ఉండాలి. ఎప్పుడు వెనకది జరిగిపోయిన దాన్ని తర్వాత భవిష్యత్తులో ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో ఆలోచన వద్దు మనకి. మనం ఎట్ ప్రెజెంట్ లో ఏ పని చేసినా ప్రస్తుతం ఏం జరుగుతుందో చేస్తున్న దాని మీదే ధ్యాస ఉండాలి అంటారు. అలా చేసినప్పుడు మనకి మనం మనము ఏదేదో ఆలోచనలలో చేస్తూ ఉన్నప్పుడు 10 నిమిషాలు చేసే పని అట్ ప్రెజెంట్ లో చేశాము. ఆ చేసే పని మీద ధ్యాస పెట్టి చేశాము అంటే 5 నిమిషాల్లోనే కంప్లీట్ అవుతుంది. ఇంత తొందరగా అయిపోయిందా అనుకున్నా. అదే విధంగా ఒక రోజు మనము ఆహ్, మ మా ఈరోజు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఈరోజు నేను ఏమేం మంచి పనులు చేశాను. ఫ్యామిలీకి సంబంధించిన పనులు గావచ్చు, పిల్లలకి ఏమేం చేశాను అని మనం ఒకసారి బేరీజు వేసుకుంటే ఇన్ని పనులు చేశానా నేను అని ఆశ్చర్యమేస్తుంది మాస్టర్స్. అంతకు ముందైతే ఎంతో కష్టంగా ఉండేది. ఎప్పుడు వంట చేశామా? ఎప్పుడు పనైందా? ఎప్పుడు పడుకొని నిద్రపోయామా? అన్నట్టుంటది. బాడీ అంతా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ ధ్యాన శక్తి అనేది అంత అద్భుతం మాస్టర్స్. నేను నా విషయంలో గూడా అంతే. ఆ అస్తమా ప్రాబ్లమ్‌కి మెడిసిన్స్ తీసుకునేదాన్ని. ఆ అన్నము వంట చేయడము, కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పనులు చేసేసరికి ఎప్పుడైపోతాయా? ఎప్పుడు నిద్రపోదామా? అని ఉండేదాన్ని. ఎందుకంటే నేను సిట్రిజన్ టాబ్లెట్ తీసుకున్నా. ఇందాక సార్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేసి నాకు సిట్రిజన్ టాబ్లెట్ తీసుకుంటున్నాను. ఆ సిట్రిజన్ టాబ్లెట్ ఎంత మగతగా ఉంటదంటే, నా ప్రాబ్లము నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ మాస్టర్స్. నేను ఇంత తీసుకునేదాన్ని ధ్యానంకి రాకముందు నాకు స్వీట్స్ అంటే అమితమైన ప్రాణం. ఆ స్వీట్‌ను ప్రాణం గాబట్టి ఇంత భయపడుతూ తినేదాన్ని. సిట్రిజన్ టాబ్లెట్ కంపల్సరీగా. ఈ చేత్తో పదార్థాన్ని తీసుకుంటే, ఈ చేత్తో టాబ్లెట్ తీసుకోవాలి. ధ్యానానికి ముందు నా పరిస్థితది. అట్లా భయపడుతూ ఇంత తినేదాన్ని. అదే ధ్యాన సాధన చేసిన తర్వాత 41 డేస్ సంకల్పం పెట్టుకొని సాధన చేశానని చెప్పా గదా మాస్టర్స్. 21 డేస్‌గా ధ్యానంలో నాకు మనకి జలుబు చేసినప్పుడు ముక్కులు బిగుసుకుపోయి శ్వాస అందదు కదా! ఆ విధంగా ఉన్న గట్టిగా బిగుసుకుపోయిన ముక్కులు ఫ్రీ అవ్వడం. టాబ్లెట్ యేసుకున్నప్పుడు టాబ్లెట్ పనిచేసినప్పుడు మనకి ఎలా అయితే రిలీఫ్ అవుతుందో, ఆ విధంగా విజన్ వచ్చింది నాకు ధ్యానంలో. ఓకే. తగ్గిందని అర్థమవుతుంది. ఇంగా దీన్ని నేను ప్రూవ్ చేసుకోవాలి. నిర్ధారణ చేసుకోవాలి. గట్టిగా నిర్ధారణ చేసుకోవాలి తగ్గిందా లేదా అని. అలా ఆ క్రమంలో నేను ఏ పదార్థాలైతే ధ్యానానికి ముందు నాకు తింటే పడట్లేదు, ఇబ్బందిగా ఉందని వదిలేసానో, ఆ పదార్థాలన్నిటిని సంపూర్తిగా నాకు ఎంత తినాలనిపిస్తే అంత తింటూ వచ్చా. ధ్యానానికి ముందు ఇంత తిని భయపడుతూ తినేది టాబ్లెట్ వేసుకునేదాన్ని. ధ్యానం తర్వాత ఎంత కావాలంత ఇష్టంగా సంపూర్తిగా నిర్భయంగా తిన్నానో, అంత టాబ్లెట్ ఒకటి గూడా వేసుకోలేదు మాస్టర్స్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. నేను ధ్యానానికొచ్చి సంవత్సరంన్నర అయితుంది. అయినా గాని ఇప్పటికి ఒక్క టాబ్లెట్ గూడా నాకు ఈ ఆస్తమా సమస్య రిపీట్ అయింది. నేను ఇబ్బంది పడుతున్నాననేదే లేదు మాస్టర్స్. అంటే అక్కడ ఏమైందంటే వేరే విధంగా గూడా చెప్పాలి అంటే, నా కర్మ అనేది అస్తమాకు సంబంధించిన కర్మ అనేది సంపూర్తిగా ప్రక్షాళన అయిపోయింది ఈ ధ్యానం ద్వారా అని నాకు అర్థమైంది. ఎంత హ్యాపీగున్నానో ఇప్పుడు. అంటే
మనం ఇంత చేసేది గూడా ఉన్న కొన్ని రోజులైనా ప్రశాంతంగా అన్ని విషయాల పట్ల జీవితాన్ని గడపడానికే మనం ఉండేది. కాబట్టి అప్పుడు ఎన్ని ఉన్నా గూడా ఆరోగ్యమే సహకరించకపోతే అన్నీ గూడా బూడిదలో పోసిన పన్నీరే. ఇప్పుడేమవుతుంది, ప్రశాంతంగా ఏదుందో అది తృప్తిగా తినగలుగుతున్నా, తృప్తిగా ఉండగలుగుతున్నా. అంటే మనకి ఈ ధ్యాన శక్తి వల్ల ఏమవుతుందంటే, మనం ప్రాపంచికత నుంచి దూరమైపోతాం. ఆధ్యాత్మికతలో మునిగిపోతామనమాట. ఆ ధ్యానానికి ముందు మనము ప్రాపంచికతలో ఉండి, పక్క వాళ్ళ దగ్గర ఉన్న విషయాలన్నిటి పట్ల మనకి అవి వాళ్ళ దగ్గర అవున్నాయి, నాకివి కావాలి. వాళ్ళ లేడీస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ అయితే వాళ్ళ దగ్గర ఆ శారీస్, ఆ మోడల్స్ ఉన్నాయి. ఆ నగలున్నాయి. నాకవి కావాలి. లేదా వాళ్ళ పిల్లలకి ఈ విధంగా అన్నీ సమకూరుస్తున్నారు. నేను గూడా ఆ విధంగా ఈ విధంగా ప్రాపంచిక భావనల మీద మన ధ్యాసుంటుంది. మా ఫ్రెండ్స్ అందరికి. కానీ మనం ఎప్పుడైతే ఈ ధ్యాన సాధన చేస్తామో, ఈ విశ్వమయ ప్రాణశక్తి యొక్క అద్భుతం ఏంటంటే, మనం ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలోకొస్తాం గాబట్టి, అన్ని విషయాల పట్ల మనకు ఎరుక స్థితి అనేదొస్తుంది. మనకి ఈ ఈ విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉందా? లేదా? ఇది అవసరం లేదు. మనకి ఏదైతే అవసరమో మనకి ప్రకృతి ఇచ్చింది. ఆ ఇచ్చిన వసతులు, ఇచ్చిన వస్తువులు ఏదైతే మనకి ఇది అవసరం కాబట్టి మనకిది ఇచ్చింది. దీంతో తృప్తిగా ఉందామనేసి ఆ భావన మనకి ఏర్పడుతుంది. అది విశ్వమయ ప్రాణశక్తి యొక్క అద్భుతం. అది లేదంటే ఈ మనస్సు పరిపరి విధాలుగా వాళ్ళకందరికి అన్నున్నాయి. నాకెందుకు ఇవ్వలేదు? ఇదంతా నా కర్మ. నేను నాకు దేవుడు ఇట్లా చేశాడు, అట్లా చేశాడని మనము కంప్లెయింట్ చేయడం మొదలుపెడతాం ప్రాపంచికంగా. అదే ఆధ్యాత్మికతలోకి రావడము, ధ్యాన సాధన చేయడం వల్ల ఆ ఎరుక స్థితిని పొందుతాం గాబట్టి, ఉన్న దాంట్లో హ్యాపీగా జీవిస్తూ ఉంటాం మాస్టర్స్. మనకు కావాల్సిన ఫస్ట్ అదే. ఈ అన్ని మీ డిస్టర్బెన్సెస్ వచ్చేదే మనకి ఆ ఎరుక స్థితి, అవేర్‌నెస్ లేకపోవడం వల్ల వాళ్ళకవి ఉన్నాయి, ఈళ్ళకివి ఉన్నాయి. వాళ్ళు ఆ కారు కొనుక్కున్నారు. వీళ్ళు ఇంత మంచి ఇల్లు కొనుక్కున్నారు. నాకేమీ ఇవ్వలేదు. ఈ భగవంతుడు ఎందుకిట్లా నాకు చేస్తున్నాడు? నేనింత మంచి పనులు చేస్తున్నా, ఇంత మంచిగా ఉన్నాను ఈ లైఫ్‌లో అనుకుంటాం. కానీ అది ఇప్పుడుది గాదు. మనం ఇప్పుడు ఏదైతే ఉన్నామో అది ఇప్పుడు ఏదో శరీరాన్ని తీసుకొని ఏదో మనము ఒక డిజైనింగ్ ప్రకారం ఇక్కడికొచ్చాం కానీ, ఏది జరిగినా కూడా మన గత జన్మల సంబంధించిన కర్మ ఫలాలనేయి ఆ కర్మ రీత్యా అన్నీ జరిగాయి. ప్రతి ఒక్కటి జరుగుతూ ఉంటాయి. అక్కడ ఏది జరిగినా ఒక కారణం ఉంటుంది. అందుకే చెప్తారు. కార్యాకారణ సంబంధం ఉంటుంది. కారణం లేకుండా ఏ కార్యము జరగదు అనేసి చెప్తారు. అలాగే మనకు ఆ ఎరుక స్థితి లేనప్పుడు మనము కంప్లెయింట్ చేస్తూ ఉంటాం. అదే పత్రిజీ గురువుగారు చెప్తారు. నో కంప్లెయింట్స్, నో జడ్జిమెంట్స్, నో కామెంట్స్ అని. మనం ఆ విధంగా కంప్లెయింట్ చేయకుండా ఉండాలి అనంటే, మళ్ళీ మనం ఏం చేయాలి? ఈ సాధనకు సమయాన్ని పెంచాలి. సాధనకు సమయాన్ని పెంచినప్పుడే మనకి ఎరుక స్థితి వస్తుంది. ఎరుక స్థితి వచ్చినప్పుడే మనం ఈ కంప్లెయింట్ చేయవచ్చా? చేయకూడదా? అనేసి మనకింక అది ధ్యాసే పోదింక. పక్క వాళ్ళు ఏం చేస్తున్నా గూడా, చూస్తున్నా గూడా మనం కంప్లెయింట్ చేసేకపోము. ఎందుకంటే మనకు అవసరం లేదక్కడ. మనం ఎ ఎ చూసాము అని అనుకుంటే ఏదైనా చెప్పదలుచుకున్నామంటే, మన స్థితిలో మనం వాళ్ళకు ఉపయోగపడే మాట ఒకటి ఏదైనా చెప్తాం గానీ, మీరలా ఎందుకు చేస్తున్నారు? ఇలా చేయము. ఎందుకంటే వాళ్ళ స్థితిలో వాళ్ళలా ఉన్నారు. తెలుసుకుంటారు. మంచిగా అవుతారు. వాళ్ళ స్థితి ప్రెజెంట్ అది అని యాక్సెప్ట్ చేస్తాం. ముందైతే ఏదో నాకేదో అంతా తెలిసినట్టు కంప్లెయింట్ జేయడానికి పోతాం. అది మాస్టర్స్ ఇక్కడ ఆ మార్పనేదొస్తుంది. ధ్యాన సాధన ద్వారా, ధ్యాన శక్తి ద్వారా ఆ మార్పు వస్తుంది. ఏది చూసినా కూడా నెమ్మదిగా, ప్రశాంతంగా, ఓపికగా ఉన్న స్థితిని యాక్సెప్ట్ చేసి మనము స్వీకరించి ఏదైనా చెప్పదలుచుకుంటే ఒక మంచి మాట చెప్తాము. లేదంటే ప్రెజెంట్ వాళ్ళ స్థితి అది. వాళ్ళు గూడా తెలుసుకుంటారు అనేసి యాక్సెప్ట్ చేసి మన స్థితిలో మనం అలాగే ఉంటాం. అలా కాకుండా ధ్యానానికి ముందైతే వాళ్ళని జూసి మనం గూడా కొన్ని కొన్ని తెలియకుండా ఆ భావనలోకొచ్చేసి వాళ్ళు ఉన్న స్థితికి మనం గూడా ఎళ్ళిపోవడం జరుగుతుంది. ఎవరు సాధించేది ఏముండదక్కడ. అలా ఉంటుందన్నమాట. ఈ ధ్యాన సాధన వల్ల మనము ఎరుక స్థితిలో ఉంటాము. వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేస్తాం. అదే అంటారు గురువుగారు. "నువ్వొక సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని నలుగురికి తెలియచెయ్యి. నలుగురికి తెలియచేయడం వల్ల ఏమవుతుంది? వాళ్ళు మంచిగా అవుతారు." ఆ విధంగా మనము మ ఒ
ధ్యానము 4 గంటలు చేసినా ఒకటే, ప్రతిరోజు ఒకళ్ళకి ధ్యానం చెప్పినా ఒకటే అని చెప్తారు గురువుగారు. అలాగే మనం 4 గంటలు నిద్రపోయినా ఒకటే, 1 గంట ధ్యానం చేసినా ఒకటే మాస్టర్స్. నేనైతే ఈ ధ్యానంలోకొచ్చి ఈ సత్యాన్ని తెలుసుకొని ఇంత ప్రశాంతంగా ఉన్నాను, ఇంత సంతోషంగా ఉన్నాననేసి నేను పొందిన ఆ సత్యాన్ని అందరికి చెప్పాలని ఆ రోజే నిర్ణయించుకున్న మాస్టర్స్. ఆస్తమా సంబంధించిన ఆ విజన్ ఎప్పుడైతే వచ్చిందో హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పుడే అనుకున్నా. నా తుది శ్వాస వరకు నేను ప్రతిరోజు వదలకుండా ఈ ధ్యాన సాధన చెయ్యాలి. ఈ సత్యాన్ని ఆ రోజే నేను యూనివర్స్‌కి చెప్పేసా. యూనివర్స్, నేను విశ్వ కళ్యాణ సేవకు సిద్ధమైనాను. ఇంత అద్భుతమైన అవకాశాన్ని నాకిచ్చారు. మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ రోజు నుంచి ప్రతిరోజు కనీసం ఒక్కళ్ళకైనా ఈ సత్యాన్ని తెలియజేస్తాను. నేను ఈ రోజు నుంచి ఈ ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని చెప్పాను మాస్టర్స్. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా నిజంగా ఇక్కడ ఒకటి మనం నాకు అనుభవమైంది ఏందంటే, ప్రతి పని విషయంలో మనం యూనివర్స్‌కి ఈ పని నేను చేస్తున్నాను, నాకయిపోతుంది అనేసి మనము ఒక థాట్ రిలీజ్ చేసాం. కంప్లీట్ అయిన థాట్ రిలీజ్ చేసాము అంటే ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది. అంటే యూనివర్స్ మనకు సహాయం, ఆ సహకారాన్ని, వాతావరణాన్ని క్రియేట్ చేసిస్తుంది మనకి. అది గూడా అనుభవమైంది మాస్టర్స్. నేను ప్రతి పనిలో ఆ విధంగా అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాను. మనం ఇది అవుతుందో అవ్వదో అనేసి ఆ డైలమాలో ఉన్నామంటే ఆ పని గూడా అలాగే ఉంటుంది. అంటే యద్భావం తద్భవం. మనం ఏ విధంగా భావిస్తామో అక్కడ మన భావన ప్రకారమే అక్కడ గూడా మనకి సృష్టి అనేది ఉంటుంది. కాబట్టి మనం అక్కడ ఆ విధంగా నేను ఆ రోజు నేను ఆ సత్యాన్ని పొందిన తర్వాత పొందిన ఆ సంతోషంతోటి అప్పుడే యూనివర్స్‌కి నేను మీకు నాకు ఇంత గొప్ప సంతోషాన్నిచ్చారు. మీకు గ్రాటిట్యూడ్, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అని చెప్పి ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళకి నేను ఏదో ఒక మూలకంగా ధ్యానం ఈ రోజు నుంచి చెప్తాను. నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అనేసి అనుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఏదో ఒక మూలకంగా అసలు నేను గమ్ముగున్నా గూడా ఫోనొస్తది నాకు. మేడం మీరు ధ్యానం చేస్తున్నారంట. ఎలా చేస్తున్నారో చెప్పండి మేడం. మీరు చక్కగా చేస్తున్నారంట అని ఫోను చేస్తారు. నాకు తెలిసిన సత్యాన్ని నేను వాళ్ళకి తెలియచెప్పడానికి ప్రయత్నం చేస్తా. అక్కడ గూడా మాస్టర్స్ ఎంత అద్భుతం జరుగుతదో ఇవన్నీ నిజంగా ఆ సంతోషాన్ని పొందుతూ ఉంటే ఇంగక్కడ అంతమే ఉండదంటాం గదా! ఆ విధంగా ఆ మాటల్లో మనం ఒక సత్యాన్ని తెలియజేయడానికి పూనుకున్నప్పుడు ఆస్ట్రల్ మాస్టర్స్ మనకి వాక్‌ఇన్ ఎంత బాగా హెల్ప్ చేస్తారో అది గూడా బాగా ఉంటుంది మాస్టర్స్ ఆ సంతోషం. మనం చెప్పడానికి వాళ్ళకి ఫోను ద్వారా గానివ్వండి, మామూలుగా ముఖాముఖి మాటల్లో గాని చెప్పడానికి ప్రయత్నించినప్పుడు మనిషి మనం అక్కడుంటామంతే. మనం యూనివర్స్ ఆస్ట్రల్ మాస్టర్స్ వచ్చి వాళ్ళకి హత్తుకుపోయే విధంగా ఆ మాటలు సృష్టించినట్టు వస్తాయి మాస్టర్స్. వాళ్ళక్కడే అవునా! నేను చేస్తాను. నిజంగా ఇంత సత్యాన్ని ఇన్ని రోజులు మాకు తెలియలేదు. మేము చేస్తాం అనేసి హ్యాపీగా యాక్సెప్ట్ చేసి వెళ్లి సాధన చేసి బాగయినోళ్ళు ఎంతో మందున్నారు మాస్టర్స్. నిజంగా ఎంత సంతోషమేస్తదో ఆ వార్త విన్నప్పుడైతే. ఆ విధంగా ఉంటుంది. మనము లోక కళ్యాణ సేవ, సత్యానికి సంబంధించి, ధర్మానికి సంబంధించి మనం పనులు చేయడానికి మొదలుపెట్టినప్పుడు, మనకు విశ్వమయ ప్రాణశక్తి, ఈ విశ్వం అనేది అంతా చక్కగా మనకి సపోర్ట్ చేయడానికి రెడీగుంటది. మనం రెడీగుండాలి అక్కడ. నేనెప్పుడైతే నేను చేస్తాను ఈ పని, నా నా ధ్యేయమే ఇదని అనుకున్నానో, అప్పటినుంచి నాకంత బాగా అవకాశాలు చెప్పేదానికి, ధ్యాన ప్రచారం చేయడానికి అవకాశం వస్తుంది. పత్రిజీ గురువుగారు అదే చెప్తారు. ప్రతిరోజు మీరు ధ్యాన సాధన ఎంత ఇంపార్టెంటో, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ధ్యాన ప్రచారానికి కూడా అంతే సమయాన్ని కేటాయించాలి. మీరు ధ్యానం చేసినప్పుడు నెమ్మది పొందుతారు, ఆరోగ్య సమస్యల నుంచి బయటకొస్తారు. కానీ స్వాధ్యాయం చేయటం వల్ల అంటే ఈ పుస్తక జ్ఞానం ఎంతో మంది గ్రేట్ మాస్టర్స్ రాసిన పుస్తకాలు. వాళ్ళు గూడా సొంతంగా అనుభవాన్ని పొందే బుక్స్ రాశారు మాస్టర్స్. ఆ బుక్‌లో ఉన్న జ్ఞానం మనకు తెలియాలి అంటే ఆ బుక్కులు చదవాలి. అదే స్వాధ్యాయం. అందుకే గురువుగారంటారు, మీకు బుక్కులు చదవని రాకపోయినా తెలిసిన మాస్టర్స్ క్లాసులు చెప్తారు గదా! వినేదానికి ప్రయత్నం చేయండి. విని దాంట్లో ఎంతో కొంత జ్ఞానాన్ని స్వీకరించి మీరు స్వానుభవం పొందండి. మీరు పొందిన అనుభవాన్ని నలుగురికి చెప్పండి.
అదే ప్రచారం. ఆ విధంగా ప్రతిరోజు ధ్యాన సాధన ఎంత చేస్తారో, స్వాధ్యాయానికి అంతే సమయాన్ని కేటాయించండి. సజ్జన సాంగత్యం, సజ్జన సాంగత్యం. ఈ తెలుసుకున్న సత్యాన్ని నలుగురు కలిసి పంచుకోవడం వల్ల గ్రూప్ కాన్షియస్ అనేది ఆ గ్రూప్‌గా సామూహికంగా మనము పంచుకోవడం వల్ల ఆ ఎనర్జీయే వేరు మాస్టర్స్. ఆ ఎనర్జీ వల్ల కూడా ఎన్నో మన లోపల ఉన్న నెగెటివ్ ఫీలింగ్స్ అనేవి నుంచి బయటికి రావడం జరుగుతుంది. కర్మ ప్రక్షాళన జరుగుతుంది. ఎంతో శక్తిని పొందడం జరుగుతుంది. గ్రూప్ కాన్షియస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. నేనుండేది బెంగుళూరు. ప్రతిరోజు 1 ½ ఇయర్ నుంచి నేను ధ్యానంలోకొచ్చిన 1 వీక్‌కే నాకు ఒక మాస్టర్ కన్నడ జూమ్ సెషన్ మాస్టర్ కాల్ చేసి, "మేడం మీరు ఈ జూమ్‌లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు గ్రూప్ కాన్షియస్ కి చేరుకుంటే మీరు ఇంకా సాధనకి ఇంకా మీకు శక్తి దొరుకుతుందని." ఓకే. ఇది నేచర్ ఇచ్చిన అద్భుతమైన అవకాశం అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎర్లీ మార్నింగ్ 5-7 వరకు ఆ జూమ్‌లో జాయిన్ అవుతాను మాస్టర్స్. కన్నడలో 5-6 ధ్యానం ఉంటుంది. 6-7 స్వాధ్యాయం ఉంటుంది. 7-7:30 సజ్జన సాంగత్యం ఉంటుంది. ఆ వేదిక తరపున నేనింకా ఎంతో, ఎంతో అభివృద్ధి చెందా మాస్టర్స్. ఎలా అంటే ఫస్ట్ నేను ఈ విధంగా మాట్లాడాలంటే నాకు భయం. మాట్లాడాలంటే భయం. ఏమనుకుంటారో? వాళ్ళేమనుకుంటారో నన్నేం ఎట్లా చెప్తున్నానో అంటే మనకు భావన ఎలా ఉంటుందంటే మామూలుగా గురువుగారు చెప్తారు. ఇక్కడ ఎవరు ఎక్కువ, తక్కువ లేదు. అందరం నేర్చుకోవడానికొచ్చిన వాళ్ళమే. ప్రతిరోజు మనదిక్కడ నేర్చుకునేదే ఉంటుంది. ఎంత నేర్చుకున్నా ఇంగా నేర్చుకునేది, తెలుసుకునేదుంటుంది, చెప్పేదుంటుంది. చిన్నవాళ్ళైనా సరే చిన్న, పెద్ద ఏం లేదు. మనకు తెలిసింది చెప్పొచ్చు. చిన్నవాళ్ళైన వాళ్ళ దగ్గర నుంచి మనము తీసుకునేదుంటుంది అని ఆ విధంగా గురువుగారు చెప్తూ ఉంటారు. కానీ ధ్యాన సాధన అంత లేదు గాబట్టి భయముండేది. మాట్లాడాలంటే ఏమనుకుంటారో ఏమో అనేసి. ఈ జూమ్ సెషన్‌లో హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి మేడం, మాట్లాడండి. మాట్లాడినప్పుడు మీరు భయం నుంచి బయటకొస్తారు. మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అని సార్ వాళ్ళు చెప్తుంటే భయపడేదాన్ని నేను. ఒకరోజు ఓకే. ఏమైతే అది కానివ్వండి. నేను ఇదే స్థితిలో ఉండగూడదు. నా స్థితిని నేను పెంచుకోవాలి అనేసి హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడాను. మాట్లాడినప్పుడు ఎంత బాగా భయం లేకుండా ఆ రోజు నుంచి అప్పుడప్పుడే హ్యాండ్ రైజ్ చేసి ఏమో చెప్పదలుచుకుంది ఆ సెషన్‌లో విన్న విషయాలు చెప్పాను. తర్వాత నుంచి ఆ భయం అనేది ఎలా పోయిందో తెలీదు మాస్టర్స్. అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవాలి అంటే ఈ విధంగా మనము స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, జూమ్ సెషన్‌లో క్లాసులు అటెండ్ అవుతూ, హ్యాండ్ రైజ్ చేస్తూ, మాట్లాడుతూ, మనకేమన్నా సమస్యలుంటే వాళ్ళతో షేర్ చేసి పంచుకుంటూ ఆ విధంగా మనము సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే, మనలో ఉన్న భయాలన్నీ పోతాయి. మనలో ఉన్న ఆలోచన ఏమైనా ఒక క్వెషన్స్ ఉన్నా గూడా వాటన్నిటికి ఆన్సర్ దొరుకుతుంది. ఎంతో మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతాం మాస్టర్స్. అది మాత్రం ఆత్మస్థితి అనేది పెరుగుతుంది. మన ఆత్మ యొక్క స్థితి అనేది ఆ విధంగా పెరుగుతూ పోతూ ఉంటుందనమాట. పెరుగుతూ పోయి మనం ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకోవడం జరుగుతుంది. అందుకే గురువుగారు ధ్యానానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో సజ్జన సాంగత్యం, స్వాధ్యాయానికి అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. వాటితో పాటు ఈ ధ్యాన ప్రచారానికి గూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. సేవకు గూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్తారు. సేవ చేయడానికి గూడా. మనకు చేతనైన సేవ మనకి వల్ల గానిది ఏం చేయమనలేదు. ఇబ్బంది పడి చేయమనలేదు. ఏ గురువు చెప్పరు. ఎవ్వరు చెప్పరు. మనకు వీలైనంత సేవ చేయండి. విశ్వ కళ్యాణ సేవ. మనకు వీలైనంత ప్రచారం చేయండి. మనం ఇప్పుడున్నాం మాస్టర్స్ ప్రచారము అంటే, నేను ఈరోజు ధ్యాన ప్రచారానికి వెళ్ళాలి అనేసి అన్ని పనులు మానేసి వెళ్ళడం అని కాదు మాస్టర్స్. ఇప్పుడున్నాము ఒక ప్రొవిజన్ షాప్‌కి ఏమైనా సరుకులు తెచ్చుకోవడానికి వెళ్తాము. లేదా ఒక బట్టలు తెచ్చుకోవడానికి షాప్‌కి వెళ్తాము. ఆడ ఎంతో కొంతమంది మనుషులుంటారు కదా మాస్టర్స్. వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. అదే ప్రచారం అండి. మనం వెళ్ళిన చోట ఎవరైతే ఉన్నారో, వాళ్ళకు మనం తెలుసుకున్న సత్యాన్ని తెలియచెప్పడం. అదే ప్రచారం అండి. మనం అన్ని పనులు మానేసి అదే పనిగా వెళ్ళమని గురువుగారు చెప్పలేదు. ఎవరు చెప్పలేదు. అదే అన్నారు గురువుగారు. సంసారంలో నిర్వాణం. సంసారంలో నిర్వాణం అన్నారు. అంటే మనము మన ఇంట్లో ఏమైతే పనులుంటాయో, మన దైనందిన జీవితంలో ఉన్న పనులన్నిటినీ చేసుకుంటూ ఈ ఈ పనులకు కూడా సమయాన్ని కేటాయించండి అన్నారు. కేటాయించటానికి గూడా ఎంతో అద్భుతంగా మనకు సమయం కుదురుతుంది. అది నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఎంతో చక్కగా
ఇంతకు ముందు ధ్యానం లేనప్పుడు ఇంట్లో పనులు చేయడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. చేసాం రోజంతా పొద్దంతా పని చేసామే అన్నట్టే ఉంటుంది గానీ, పనులు కంప్లీట్ అయ్యేయి గాదు. అక్కడ ఇష్టం ఉంటే గదా మనం చేయడానికి. ఇష్టంతో చేసినప్పుడు కష్టం లేనప్పుడు ఎన్ని పనులైనా ఎంతో సునాయాసంగా చేసుకోగలం. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను నేనెంతో ప్రతిరోజు ఎంతో సాధన చేస్తూ ఉంటాను మాస్టర్. ఆ సాధన చేస్తాను, పనులు చేస్తాను, ప్రచారం చేస్తాను. ఇంకా ఎన్నెన్నో పనులు చేస్తా. ఇంత శక్తి నాకెక్కడొచ్చిందని నాకే ఆశ్చర్యమేస్తుంది మాస్టర్. ఇదంతా విశ్వమయ ప్రాణశక్తి యొక్క మహిమ, ఆ యొక్క అద్భుతం. అది. చాలా అద్భుతం. అది వాళ్ళు సొంతంగా ఫీల్ అయితేనే ఆ అద్భుతం యొక్క విలువ వాళ్ళకి తెలుస్తుంది. ఎన్ని పనులో చేస్తాను. నేనిప్పటికి కూడా మేడం గారు ఇందాక చెప్పినట్టు నేను లాస్ట్ పౌర్ణమి నుంచి మొన్న పౌర్ణమికి 1 మంత్ అయింది. ఇప్పటికి కూడా నిద్ర అనేది పోకుండా అలాగే సాధన చేయటము, పనులు చేసుకోవడము, ఇంటికి రిలేషన్స్ వస్తే వాళ్ళని చూసుకోవడము, బయటికి ఎన్నో పనులుంటుంటాయి. కానీ ఎన్ని పనులు చేసినా కూడా నేను నిద్రపోలేదని గుర్తు రాదు. బాడీలో టైర్డ్‌నెస్ ఆ సుస్తు, ఆ నీరసం అనేది ఉండదు. ఎంత హ్యాపీగుంది మాస్టర్స్. మరి ఇంతకంటే మనకేం కావాలి మాస్టర్స్ ఈ జీవితానికి? ఏం కావాలంటే ఆ సమయానికి మనకవి ఆటోమేటిక్‌గా యూనివర్స్ ఇస్తూ ఉంటుంది. హ్యాపీగా జరిగిపోతుంది. ఇది లేదు అనే భావన లేదు. ఏం చేస్తాం అసలు రోజులు ఎలా గడిచిపోతున్నాయో అర్థం కాలేదు. అంత బాగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నా ఇప్పుడైతే. నెలలు, వారాలు ఎలా గడిచిపోతున్నా అప్పుడే ఒకటొచ్చేసిందా? నెల అయిపోయిందా అప్పుడే అన్నట్టుంటుంది. అంటే మనము ఇబ్బంది లేకుండా హ్యాపీగా లైఫ్‌ని చేసినప్పుడు రోజులు ఎలా గడిచిపోతున్నాయో తెలీదు. అదే మనం ఇబ్బందిగా ఏ ఇన్ని రోజులేనా అయింది. ఏ పని ఇంకా ఇన్ని పనులున్నాయా చేయాల్సింది. అలా మనము మనకు కష్టంగా అనిపిస్తుంది. అది ప్రతి విషయంలో ఆ కష్టం అనేది కనపడుతూ ఉంటుంది. మనకు అడుగడుగున వేలు పెట్టి చూసినట్టు కనపడుతుంది. అదే ఇష్టంగా ఉన్నప్పుడు అది అసలు ఎలా గడిచిపోతుందో అలా తెలియనే తెలీదు. అద్భుతంగా ఉంటుంది ఇంకా. ఇంత పని గూడా ఎట్లా చేశాను నేను? ఈ శక్తి ఎక్కడి నుంచొచ్చింది నాకు? కొంచెం గూడా ఇబ్బంది లేదే అని అనిపిస్తుంది. అలా ఉంటుంది ఈ ధ్యాన శక్తి యొక్క అద్భుతం అనేది. కాబట్టి అందరూ కూడా దయచేసి హ్మ్. ఈ అంటే ఈ సెషన్‌లో ఇప్పుడు ఉన్నవాళ్ళు గాని, లేదా మీ బంధువర్గాలకు గూడా చెప్పండి మాస్టర్స్. సమయాన్ని వృధా చేయకుండా అంటే ఎక్కువ అనవసరమైన ఫోన్‌లు మాట్లాడటం లేదా టీవీ సీరియల్స్ చూడటము, లేదంటే అట్లా వాటికి సమయాన్ని వృధా చేయకుండా సాధనకు సమయాన్ని కేటాయించండి. సాధనకి ఎంతైతే సమయాన్ని కేటాయిస్తామో అంతంతా మనము విశ్వమయ ప్రాణశక్తిని తీసుకోవడం ద్వారా మనము ఎంతో ఆత్మస్థితిని ఆత్మ స్థితిని పొందుతాము. ఆ ఆత్మస్థితికి చేరుకున్నప్పుడు జ్ఞానాన్ని పొందుతాము. ఆ జ్ఞానం ద్వారా మనము అందరికీ బ ఆ జ్ఞానాన్ని పంచేదానికి వీలవుతుంది. ఆ జ్ఞానం పంచటం ద్వారా మనం ఎలా అయితే సంతోషంగా ఉన్నామో ఇంకా 10 మంది సంతోషంగా ఉంటారు. వాళ్ళు మనం చెప్తే వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసుకున్న దాన్ని ఇంగా నలుగురికి చెప్తారు. ఆ విధంగా అంతా ఆహ్, ఇదంతా కూడా వసుదైక కుటుంబంగా తయారవుతుందని మన పత్రిజీ గురువు గారి యొక్క కల అయితే ఏదైతే ఉందో అది నెరవేరడం జరుగుతుంది. కాబట్టి మనం ఆ విధంగా వసుదైక కుటుంబం తయారు కావాలంటే ఏం చేయాలి? అందరం కూడా ఎవరి వంతు వాళ్ళు ఇప్పుడు నేను తెలుసుకున్న సత్యాన్ని నలుగురికి చెప్పాలి అని మనం అనుకుంటేనే కదా మాస్టర్స్. ఇప్పుడు మనం అనుకున్నాము. అమ్మ నేను బాగున్నాను. చాలు ఇంక నాకు ఎవ్వరితో పని లేదనుకుంటా. గురువుగారు అలా అనుకుంటే మనం ఈరోజు ఈ విధంగా ఉండేవాళ్ళమా ఫ్రెండ్స్? కాదు కదా! గురువుగారు ఒక్కళ్ళున్నా సరే 60 కిలోమీటర్లు, 70 కిలోమీటర్ల దూరమైనా పోయి ధ్యానం చెప్పొచ్చారు. ఇప్పట్లాగా యాక్సెప్ట్ చేసేవాళ్ళు లేరప్పుడు. అప్పుడు భూమాత యొక్క ఆహ్, థర్డ్ డైమెన్షన్‌లో ఆ శక్తి యొక్క విలువ ఆ విధంగా ఉంది. ఇప్పుడు ఫిఫ్త్ డైమెన్షన్‌లో ఉంది గాబట్టి ఎవరు చెప్పినా గూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, చేస్తామంటున్నారు, చేస్తున్నారు గూడా. ఎక్కువ మంది ధ్యానులు తయారవుతున్నారు. విస్తృతంగా ప్రచారం జరుగుతుందిప్పుడు. విస్తృతంగా శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి. ఇప్పుడు గూడా ఒక శాకాహార ర్యాలీ ఈరోజు సండే ఉంది. దగ్గరుంది మాస్టర్స్ క్లాస్ సెషన్ అయిపోయిన తర్వాత అటెండ్ అవ్వాలనుకుంటున్నా. నిజంగా దయచేసి మాస్టర్స్ ఈ సత్యాన్ని మీ ముందుంచుతున్నాను. శాకాహార ర్యాలీలు కూడా మీకు వీలైనంత వరకు అందుబాటులో ఉంటే వెళ్ళండి మాస్టర్స్. ఆ కాన్షియస్ కూడా మీకు ఎంతో కర్మ ప్రక్షాళనకి, ఎంతో ఎనర్జీ రిసీవింగ్‌కి, ఎంతో మీ లోపల ఉన్న నెగెటివ్‌ని బయటికి తీసేసేదానికి ఉపయోగపడుతుంది మాస్టర్స్. అది కూడా నేను అబ్జర్వ్ చేశాను. వీలైనప్పుడల్లా వెజిటేరియన్ ర్యాలీకి నేను వెళ్తూ ఉంటాను.
ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఒక ర్యాలీ అటెండ్ అయ్యాము అంటే 1 మంత్ ధ్యానం చేస్తే పొందే శక్తిని పొందుతాం మాస్టర్స్ అక్కడ. అది నేను ఫీల్ అయ్యాను ఆ శక్తిని. 1 మంత్ లో మనము ఎంతైతే శక్తి ధ్యాన సాధన ద్వారా ఇంట్లో ధ్యాన సాధన చేసి ఎంతైతే శక్తిని పొందుతామో అంత శక్తి ఒక శాకాహార ర్యాలీ అటెండ్ చేస్తే పొందవచ్చు మనం. అదే విధంగా ఇంకా అద్భుతంగా ధ్యాన శక్తిని పొందాలంటే అమావాస్య, పౌర్ణమి ఇది ఉంది గదా! ఏదంటే అమావాస్య, పౌర్ణమి తర్వాత ఈ ఇవొస్తాయి గదా మాస్టర్స్! సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. ఆయా రోజుల్లో గూడా విశేషమైన రోజులు. ఆ రోజుల్లో గూడా మనం మామూలు రోజుల్లో ఒక గంట ధ్యానం చేస్తే ఎంత శక్తి వస్తుందో, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో అరగంట చేస్తేనే అంత శక్తి పొందొచ్చు మాస్టర్స్ మనం. ఆ రోజులు అంత అద్భుతంగా విశ్వమయ ప్రాణశక్తి విశ్వంలో అనేది అంత అద్భుతంగా ఇంకా ఎక్కువ హై ఎనర్జీ ఉంటుంది. కాబట్టి పౌర్ణమి రోజు, అమావాస్య రోజు ఈ సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అటువంటి గ్రహణాలు వచ్చిన రోజుల్లో కూడా అద్భుతంగా ఆ రోజు ధ్యానానికి సమయాన్ని కేటాయిస్తే వారం రోజుల్లో మనం ధ్యానం చేస్తే పొందే శక్తి ఆ రోజు ఎక్కువ ఒక 2-3 అవర్స్ చేస్తేనే ఆ శక్తి తీసుకోవచ్చు మాస్టర్స్. అంటే ట్రిపుల్ ఎనర్జీ 3 వంతుల శక్తి దొరుకుతుంది మనకు ఆ రోజు ఆ ధ్యాన సాధన ద్వారా. అదే విధంగా అమావాస్య ఈ రోజు మోస్ట్లీ ఈ రోజు రేపు అనుకుంటా అమావాస్య. అమావాస్య ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు అమావాస్య అనుకోండి. దీనికి ముందు 2 రోజులు, దీని తర్వాత 2 రోజులు కూడా అదే శక్తి ఉంటుంది మాస్టర్స్. మనము ప్రతిరోజు అమావాస్యకు ముందు, పౌర్ణమికి ముందు గూడా 5 రోజులు ఈ విధంగా అద్భుతమైన ట్రిపుల్ ఎనర్జీ శక్తి ఉండే రోజులున్నాయి మాస్టర్స్. విశేషంగా ఆ రోజులే ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నం చేస్తే 3 వంతుల శక్తిని పొందవచ్చు ధ్యాన శక్తి. అది గూడా నేనైతే ఒకరోజు ధ్యానంలో కూర్చున్నాను. ఆ రోజు పౌర్ణమి. నాకే తెలియలేదు మాస్టర్స్ 3½ అవర్ అయిపోయింది. ఇంగా కళ్ళు తెరిచి కావడం లేదు. అమ్మా నువ్వేంటి ఇలా కూర్చున్నావు? లెయ్యి, లెయ్యి ఎలా ఏంటి అసలు కోమాలో పోయావా ఏంటి అంటున్నారు మా ఇంట్లో వాళ్ళు. చూస్తే ఇది పౌర్ణమి ఆ రోజు. ఆ ఎనర్జీ కనెక్ట్ అయిపోయాను. నా వల్ల కళ్ళు తెరిచేకి. 3½ అవర్ అయిపోయింది. అంతే మాస్టర్స్. ఆ అమావాస్య, పౌర్ణమి రోజుల్లో మామూలుగా ధ్యాన సాధన ఎక్కువ చేసేవాళ్ళు లేదా ఈ ఈ ఈ ఈ వర్క్ లో ఉండే వాళ్ళకి ఆ ఎనర్జీ రిసీవింగ్ ఎనీ టైమ్ ఉంటుంటుంది. ఎనీ టైమ్ ఆ ఫ్లో అనేది జరుగుతూనే ఉంటుంది. అంటే మనము ఆ శూన్య స్థితిలో అంటే అట్ ప్రెజెంట్ లో ఉంటే అర్థమవుతుంది ఆ ఎనర్జీ రిసీవింగ్ అనేది. అదే బాడీ అంతా అదే ఎనర్జిటిక్ గా ఇదిగా బాగుంటుంది అసలు. కాబట్టి అలాగే ఇంకొకసారి నేను జర్నీ చేస్తున్నాను మాస్టర్స్. ఆ రోజు పౌర్ణమి. పౌర్ణమనే నాకు తెలియలేదు. బస్సు ఎక్కాను. వాళ్ళకి టికెట్ నాది సీట్ అని చెప్పాను. కూర్చున్నాను. ఒక పావుగంట తర్వాత కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నాను. స్లీపర్ బస్సు మళ్ళీ కూర్చున్నాను. మార్నింగ్ బస్ దిగే వరకు నాకు గుర్తే లేదు మాస్టర్స్. ఆ రోజు పౌర్ణమంట. ఇంటికెళ్ళిన తర్వాత అమ్మ ఈరోజు సీట్ బుక్ చేసుకున్నాం. ఊరకి సీట్ వేస్ట్ అయిపోయింది. సీటింగ్ చేసుకున్నా పోయుండేది. ఇలాగే కూర్చున్నా. నాకు జ్ఞాపకమే లేదు. ధ్యానం చేస్తూ వచ్చాను. ఇక్కడికొచ్చి ఊరి పేరు కేకేస్తుంటే గుర్తొచ్చింది నాకు అని చెప్పాను. అమ్మ పౌర్ణమి అందుకే నీకు అలా ఉందని అప్పుడు ఇంటికెళ్ళిన తర్వాత అమ్మ చెప్తే నాకు గుర్తొచ్చింది. అంత ఎనర్జీ అంటే నేను ఇక్కడ చెప్పేది నేనేమో సాధించాలి అది కాదు మాస్టర్. దయచేసి మీరు కూడా ఆ శక్తిని పొందండి అని చెప్తున్నాను. అంత అమావాస్య, పౌర్ణిమ విశేషమైన రోజుల్లో 3 వంతుల అద్భుతమైన శక్తి తీసుకునే వీలుంది. మీరు కూడా ఆ విధంగా సాధన చేయండి ఆ విశేషమైన రోజుల్లో అని చెప్తున్నాను మాస్టర్స్ నేను. ఆ విధంగా ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. అదే కాకుండా మన క్యాప్ పిరమిడ్స్ వస్తున్నాయి. లేదా మన దగ్గరలో పిరమిడ్స్ ఉన్నా కూడా పిరమిడ్ లో ధ్యానం చేసినా కూడా 3 వంతుల అద్భుతమైన శక్తిని పొందవచ్చు. ప్రతిరోజు ఎనీ టైం కూడా. అయ్యో! మా మేడం ఇలా చెప్పారు 3 వంతుల అద్భుతమైన శక్తి దొరుకుతుందంట పిరమిడ్ లో ధ్యానం చేస్తుంది అని మీకు అందుబాటులో లేకపోతే మీరేమి ఆలోచన చేయవద్దు. మీరేం బాధపడొద్దు లేదు అనేసి. క్యాప్ పిరమిడ్స్ కూడా దొరుకుతాయి. ఈ విధంగా క్యాప్ పిరమిడ్స్ దొరుకుతాయి మాస్టర్స్. ఈ విధంగా ఇలా పెట్టుకొని ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. క్యాప్ పిరమిడ్స్ దొరుకుతాయి. అలా ఈ క్యాప్ పిరమిడ్ యూస్ చేసుకొని కూడా ఇంట్లో కూడా అదే సేమ్. మనకి ఇక్కడ మెటీరియల్స్ ఇంపార్టెంట్ కాదు మాస్టర్స్. ఈ యొక్క షేప్ ఇక్కడ ఇంపార్టెంట్.
మెటీరియల్ ఏదైనా కార్డ్బోర్డు కావచ్చు, ఈ కాపర్ కావచ్చు, సో ఈ ఐరన్ కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, మనకి మెటీరియల్ తో ఏమీ సంబంధం లేదు. అక్కడ ఆ యొక్క కోణము, ఆ యొక్క ఆ షేప్ ఇంపార్టెంట్ అక్కడ. ఆ విధంగా మనం పిరమిడ్ యొక్క శక్తిని కూడా, అద్భుతమైన శక్తి పిరమిడ్ శక్తి, అక్కడ కూడా మూడొంతుల అద్భుతమైన శక్తిని పొందవచ్చు. ఆ శక్తి కూడా మనల్ని ఎంతో ఆత్మశక్తి పెంపొందించుకునే దానికి, జ్ఞాన సాధనకి ఎంతో తోడ్పడుతుంది. ఆ క్యాప్ పిరమిడ్స్ తెచ్చుకొని, ఈ క్యాప్ పిరమిడ్ యొక్క శక్తి ఎంత అద్భుతంగా ఉంటుందంటే మాస్టర్స్, నేను ప్రతిరోజు ఒక వాటర్ బాటిల్, లీటర్ బాటిల్ వాటర్ నింపేసి దానిపైన రాత్రి నైట్ అంతా పెడతాను. ఆ వాటర్ ని వంట చేసేదానికి, ప్రతి ఏ పని చేస్తాం, అన్నం వండేదానికి ఆ నీళ్లు ఎసరు కన్ని పోస్తాను, మజ్జిగ చేస్తే ఆ మజ్జిగ కన్ని పోస్తాను, కూరలు చేస్తే ఆ కూర వేస్తాను. ఏ పని చేస్తాం ప్రతి దానికి కొన్ని కొన్ని మిక్స్ చేస్తాం. ఎలా అంటే ఇది పని చేస్తుందంటే అసలు మనం మెడిసిన్ వేస్తే ఎలా స్ప్రెడ్ అయిపోతుంది అక్కడంతా, ఆ విధంగా అంత అద్భుతంగా ఈ శక్తి అనేది, పిరమిడ్ శక్తి అనేది పనిచేస్తుంది మాస్టర్స్. ఆ వాటర్ లో అంత అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ శక్తి. ఆ వాటర్ ఆ వాటర్ ఏటిలైతే యూజ్ చేస్తాం వాళ్ళంతా కూడా ఖచ్చితంగా వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మాస్టర్స్, ఆ శక్తి మూలకంగా. ఆ పదార్థాన్ని తిన్న వాళ్ళంతా ధ్యానులు, శాకాహారులు కావాలి అనుకొని నేను నా ఫుడ్ ప్రిపేర్ చేయడము, ఆ వాటర్ యూజ్ చేయడం జరుగుతుంది. నేను ఈ అమృతాన్ని, ఈ దివ్యమైన ఈ అమృతాన్ని ఉపయోగిస్తున్నాను ఈ పదార్థంలో. ఈ అమృతం తిన్న వాళ్ళంతా అద్భుతంగా శాకాహారులు, ధ్యానులు కావాలి అనుకొని యూజ్ చేస్తాను. నిజంగా మేము నాన్ వెజ్ తినే వాళ్ళము. ఇప్పుడు మా ఇంట్లో అసలు నాన్ వెజ్ వండేది లేదు, తినేది లేదు. అందరూ శాకాహారులు అయిపోయారు, అందరూ పాజిటివ్. ఇంట్లో అద్భుతంగా ప్రశాంతమైన వాతావరణం మాస్టర్స్. అది ధ్యాన శక్తి, అది పిరమిడ్ శక్తి. అందరూ అలా అయిపోతారు, అయిపోవాల్సిందే. అంత విలువ ఉంది ఆ శక్తికి. కాబట్టి మీకు వీలైతే పిరమిడ్ క్యాప్స్ పెట్టుకొని ఇంట్లో ధ్యాన సాధన నిరంతరం చేయండి. పిరమిడ్ క్యాప్స్ వీలవుతాయి, మనం షాప్ లో తెచ్చుకొని చేసుకోవచ్చు. పిరమిడ్ పక్కన ఉంటే పిరమిడ్ లో వెళ్ళి ఎక్కువ ధ్యాన సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. తొందరగా మన ఇబ్బందుల నుంచి బయటకు రావడం, ఎక్కువ ధ్యాన శక్తిని పొందడం, ధ్యాన స్థితికి చేరుకోవడం, తొందరగా ధ్యానం సెట్ అవ్వడం జరుగుతుంది మాస్టర్స్ మనకి. ఆ విధంగా నేను ధ్యాన సాధన చేస్తూ చేస్తూ ధ్యాన శక్తిని అద్భుతంగా పొందుతూ, నాకు ఒక ప్రాబ్లం కాదు మాస్టర్స్, అస్తమా ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం, పైల్స్ ప్రాబ్లం, వెరికోజ్ వెయిన్స్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ ప్రాబ్లం, ఇన్ని ప్రాబ్లాలు. మళ్ళీ మీ యూట్రస్ గర్భాశయాన్ని తీసివేయాలి అని చెప్పారు, అది ప్రాబ్లం అని చెప్పారు. ఇన్ని ప్రాబ్లం నుంచి బయటకు వచ్చాను. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ ధ్యాన శక్తి, ఈ సాధన మూలకంగా మనం ఎంత శక్తినైతే పెంచుకుంటామో, ఎంత శూన్య స్థితికి చేస్తామో, ఎంత ఎరుక స్థితిని పొందుతామో, ఏమవుతుందంటే ఏదైతే అది కానీ, మనం ఏమైతే డిజైన్ చేసుకొని వచ్చామో అదే నడుస్తుంది కానీ ఇంకేం జరుగుతుంది, ఏదైతే అది కానీ అనే స్థితికి వస్తాం మాస్టర్స్. ఈ ధ్యానానికి ముందేమవుద్ది, అమ్మో ఏమవుద్దో ఏమో, నాకు ఆరోగ్యం ఇది బాగాలేదన్నారు, ఏమవుద్దో ఏమో, ఏమవుద్దో ఏమో, ఈ భయంలో ఉండేవాళ్ళం అప్పుడైతే. ఇప్పుడేమవుతుంది, నాకేమీ కాదు, ఈ ధ్యాన శక్తి, ఈ విశ్వమయ ప్రాణశక్తి క్యాన్సర్ వరకు నయం చేస్తుంది కానీ అని చెప్పినారు కదా. భత్రిజీ గురువు గారు ఏం చెప్పారు, నో డాక్టర్, నో మెడిసిన్, నో సర్జరీ, ఓన్లీ మెడిటేషన్ అని చెప్పారు. నో డాక్టర్, నో మెడిసిన్, నో సర్జరీ, ఓన్లీ మెడిటేషన్ అని చెప్పారు. కాబట్టి మరి గురువు గారు ఆయన గురువు గారి నోటి నుంచి ఒక మాట వచ్చింది అంటే ఇంకా దానికి తిరుగుండదు మాస్టర్. అది కూడా నేను అబ్జర్వ్ చేస్తూ అదే స్ఫూర్తిదాయకంగా తీసుకొని నేను ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఎక్కడ కూడా నాకు అసలు ఇంత కూడా భయం లేదు మాస్టర్స్. నేను చెప్పాను కదా, ధ్యానానికి ముందు నా అంత భయస్థురాలు ఇంకొకళ్ళు ఉండరు. కానీ ఇప్పుడు ఈ సాధన మూలకంగా ఈ శక్తిని తీసుకోవడం వల్ల నాకు ఆ స్థితి వచ్చింది. ఏంటి, ఏదైతే అది కానీ, నేను ఏదైతే డిజైన్ చేసుకొని వచ్చానో అదే జరుగుతుంది అక్కడ. నేను ఎందుకు భయపడాలి, భయం లేదు. గురువు గారి నోటి నుంచి అంత గొప్ప గురువు గారి నోటి నుంచి ఆ మాట వచ్చిందంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదొచ్చినా నయమైపోద్ది అంతే. ఏ డాక్టర్ అవసరంలా, ఏ మెడిసిన్ అవసరంలా, ఏ సర్జరీ, యూట్రస్ ప్రాబ్లం హాస్పిటల్కి వెళ్తే నాకు ఇమ్మీడియట్ గా మీరు రేపు జాయిన్ కావాలి, సర్జరీ చేయాలి, గర్భసంచి తీసేయాలని చెప్పారు మాస్టర్స్. ఆ సిచ్యువేషన్ లో కూడా నేను ఎటువంటి భయపడలేదు, నయం చేసుకున్నాను, బాగున్నాను. నాకైందంటే మీకు కూడా అవుతుంది మాస్టర్స్. ఎవరం కూడా ఇక్కడ చేయాల్సింది ఏమంటే సాధనకు సమయాన్ని కేటాయించాలి, ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవాలి, ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచాలి.
ఎప్పుడైతే ఆ విధంగా పంచుతూ ఉంటామో మన గురువు గారి యొక్క కళ ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ లక్ష్య సాధనకి మనము పాటుపడతాము. ఆ విధంగా మన కర్మలన్నీ ప్రక్షాళన అవుతాయి. ఆ విధంగా అందరము కూడా చక్కగా ఎటువంటి సమస్య ఉన్నా కూడా నా శరీరానికి, నా ఆత్మకి ఏమీ కాదు. ఆత్మ అనేది చావు పుట్టుకలు లేనిది. ఏది వచ్చినా నా శరీరానికి, భౌతికమైన శరీరానికే వచ్చింది. కాబట్టి అది పోతది అనుకుంటాం. గురువు గారు ఇక్కడ ఇంకొక చక్కటి అద్భుతమైన ఒక సందేశంలో విషయాన్ని తెలియజేశారు మాస్టర్స్. ఏంటంటే, ఇప్పుడు నాకు గర్భాశయ సమస్య వచ్చిందని చెప్పి తీసివేయాలన్నారు. నీవు అది ఇప్పుడు తొలగించుకుంటే ఈ జన్మకు మాత్రం తాత్కాలిక ఉపశమనాన్ని పొందుతావు, అది తీసేయించుకున్నంత మాత్రాన. అది రావడానికి మనకు ఒక సమస్య వచ్చింది అంటే, మనం ఈ జన్మలో గాని, గత జన్మలో గాని ఏదో ఒక దానికి సంబంధించిన కర్మ చేసుంటేనే అదొచ్చేది మనకి. కాబట్టి దానివల్ల అదొచ్చింది కాబట్టి, నీవు ఆ కర్మ సమేతంగా ప్రక్షాళన జేసుకోవాలి గానీ, ఇప్పుడు ఇది తొలగించుకున్నంత మాత్రాన ఈ జన్మకు నువ్వు తాత్కాలిక ఉపశమనాన్ని పొందుతావు కానీ, మరో జన్మైనా తీసుకొని ఆ కర్మ ప్రక్షాళన చేసుకుంటేనే అది కంప్లీట్‌గా నివారణ జరుగుతుంది. గురువుగారు ఏం జెప్పారు? నీకొచ్చిన సమస్య ఆ గర్భాశయ సమస్య కావచ్చు, లేదా ఇంకొక లివర్ డ్యామేజ్ అయిందని లివర్ తీసేయడం గావచ్చు, లేదా అట్లా ఏమున్నా కూడా ఆ అవయవాన్ని తొలగించావు అంటే, మరో జన్మ అనేది నువ్వు తీసుకున్నప్పుడు ఆ అవయవం లేని స్థితిలో గాని, లేదా ఉన్నా పని చేయని స్థితిలో గాని నువ్వు ఆ స్థితిని పొందవలసి ఉంటుందని చెప్పారు. ఇప్పుడు గర్భాశయాన్ని నేను నాకు ఇబ్బందిగా ఉందని డాక్టర్స్ చెప్పారు, సజెస్ట్ చేశారని నేను రిమూవ్ చేపించుకున్నాను అంటే, ఇంకొక జన్మ తీసుకొని నేను ఆ గర్భాశయం లేని స్థితిలో గాని, లేదా ఉన్నా పని చేయకుండా ఉండే స్థితిలో ఉండవలసి వస్తుంది ఆ జన్మలో. కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ? ఇంత చక్కటి జ్ఞానాన్ని గురువుగారు మనకిచ్చారు గాబట్టి, మనకి అంటారు గురువుగారు, "నీకు ఏం రోగము? అంత చక్కటి జ్ఞానాన్ని తెలుసుకున్నావు. దాన్ని పాటించి కర్మ ప్రక్షాళన చేసి బుద్ధత్వాన్ని పొందొచ్చు గదా! ముక్తిని పొందొచ్చు గదా! ఇదే కొన జన్మ చేసుకోవచ్చు గదా! ఏం పోయే రోగం నీకు?" అని అంటారు. మౌనంగా ఉండు అంటే నిజంగా ఈ ధ్యాన సాధన ద్వారా మనం మౌనం ఎక్కువ, కొంతమంది ఎక్కువ మాట్లాడతారు. అటువంటి వాళ్ళు గూడా మౌన స్థితిని గూడా పొందడం జరుగుతుంది మాస్టర్స్. ఎక్కువ మాట్లాడము. మౌనం ద్వారా గూడా ఎంతో మనం ఎనర్జీ సేవింగ్ చేసుకుంటాము. అది గూడా చాలా అద్భుతమైన ప్రాసెస్. అందుకే వారానికి ఒక రోజు నిరాహారము, మౌనం పాటించండి. గాంధీజీ గురువు గారు ఎన్నో రోజుల నుంచి చేస్తారు ఆ ప్రక్రియ. మీరు కూడా చేయండి అని జెప్తారు. అలాగే ప్రతిరోజు ఆహార విషయంలో మనం ఈ ఆహారాన్ని తీసుకున్నా గాని, మధ్యాహ్నం లంచ్ టైమ్ అయిందని ఆహారం తీసుకున్నా గాని, కడుపులో ఒక చిరు ఆకలి ఎప్పుడూ పెట్టుకొనే ఉండాలి అని చెప్తారు గురువుగారు. చిరు ఆకలి ఇంగా 2 ముద్దలు తినాలి అనే ఆ స్థితిలో స్టాప్ చేయాలి భోజనం చేయడం. లేదా అవసరం లేపోతే, ఆకలి లేకపోతే తినొద్దు అని చెప్తారు. ఆ విధంగా మనము ఆహ్ ధ్యాన సాధన ద్వారా ఇయన్నీ పొందుతాం గదా! అందుకే గురువుగారు చెప్తారు. ఈయన మహావతార్ బాబాజీ న మహా ఈ అవతార్ మెహర్ బాబా 40 సంవత్సరాలు మౌనంగా ఉన్నారు. మనకేం పోయే కాలం ఉండొచ్చు గదా! అని అంటారు గురువుగారు. అంటే మరి వాళ్ళకైనప్పుడు మనకెందుకు కాదు? అవుతది. నేను చేస్తాను అనుకోవాలి. మన ఆలోచనే అక్కడ ఇంపార్టెంటు. వాళ్ళు పెద్ద యోగులు, వాళ్ళకయింది నాకు కాదనేది కాదు మాస్టర్స్. వాళ్ళకైనప్పుడు నాకెందుకు కాదు? అదే గురువుగారు చెప్పేది. వాళ్ళకైనప్పుడు నీకెందుకు గాదు? నీకేం రోగం చేయడానికి? అని గురువుగారు చెప్తారు. మన గురువుగారి నోటి నుంచి ఒక మాట వచ్చింది అనంటే, వాళ్ళు మాట చెప్పారు అనంటే, మనకు ఆ సందర్భంలో దాని యొక్క అంతరార్థం తెలియకపోవచ్చు. కానీ ఎంతో తెలుసుకోవాల్సింది, ఎంతో అంతరార్థం ఉంటుంది మాస్టర్స్ ప్రతి మాటలో. గురువుగారిని నేను లైవ్‌లో చూడలేదు. నేను ధ్యానానికొచ్చేసరికి గురువుగారు దేహత్యాగం చేశారు. కానీ గురువుగారు మిమ్మల్ని భౌతికంగా దర్శించే భాగ్యం నాకు దొరకలేదు అని అనుకున్నప్పుడు ఒకరోజు ధ్యానంలో అద్భుతంగా నాకు గురువుగారు కనపడి విపరీతంగా తిట్టేశారు మాస్టర్స్ నన్ను. విపరీతంగా తిట్టేశారు. చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఆ విధంగా ఆహ్, గురువుగారు చెప్పినట్లు మనము తాత్కాలిక ఉపశమనానికి ప్రయత్నం చేయకూడదు. గురువుగారిచ్చిన జ్ఞానంతోటి ఇదే కొన జన్మ జేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇదే కొన జన్మ అవ్వాలంటే ఏం చేయాలి? ధ్యాన సాధన ఎక్కువ చేయాలి. ఆత్మస్థితిని చేరుకోవాలి. ఆత్మ జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. అప్పుడు మనము ఇదే కొన జన్మ చేసుకోగలం. కర్మాన్ని ప్రక్షాళన చేసుకొని
ఇదే ముక్తిని పొందగలం. సత్యాన్ని తెలుసుకుంటాం కాబట్టి ముక్తిని పొందుతాం. ఆ సత్యాన్ని అందరికి తెలియజేస్తూ కర్మలనే ప్రక్షాళన చేసుకుంటూ ముక్తిని పొందుతాం మాస్టర్స్. అదే మనం అలా చెయ్యాలి అనంటే ఎప్పుడు ఎరుక స్థితిలో సమయాన్ని దొరికినప్పుడంతా సాధనకు సమయం కేటాయించాలి. సాధనకు ఆ విధంగా సమయం అంటే ఇక్కడ ఏంటి మేడం, మీరు ఒకవేళ లేడీస్ కాబట్టి మీకు ఇంట్లో పనులే ఉంటాయి, మీకు కుదురుతుంది. జెంట్స్ మేము మాకు వ్యాపార పనులు ఉంటాయి. గురువు గారు ఏం చెప్పారు? సంసారంలో నిర్వాణం అన్నారు. ఎవరికి ఎంత సమయం దొరుకుతా అంటే ఇప్పుడు మన పనులన్నీ చేసుకుంటూనే ఉన్న సమయాన్ని వృధా చేయకుండా ధ్యాన సాధనకు సమయం కేటాయించమన్నారు ఫ్రెండ్స్. అది మరి మనము సమయాన్ని వృధా చేయకుండా ఉన్న సమయాన్ని దీనికి అవసరమైతే ఇంకా అదే అంటారు, చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు, ఏ పాపము చేయకుండా ముక్త స్థితిని పొందితే అదే భోగం అని చెప్తారు కదా పత్రిజీ గురువు గారు. మనకున్న కర్మ యొక్క స్థితిని బట్టి మనం సాధన పెంచుకోవాలి. పగులంతా మన పనులున్నాయనుకోండి, రాత్రంతా సమయం దొరుకుతుంది కదా. 4 గంటలు నిద్రపోతే ఎంత శక్తి పొందుతాం, 1 గంట ధ్యానం చేస్తే అంత శక్తి పొందుతాం. కాబట్టి నిద్ర మేళ ధ్యానం మేళ ఫ్రెండ్స్. నేనైతే అదే చేస్తాను. పగులంతా అంత సమయము కేటాయించడానికి కుదరదు. ఫోన్లు, పనులు, డిస్టర్బెన్స్ ఉంటాయి. కానీ ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేను పొందిన సత్యాన్ని మీకు చెప్తున్నాను. 1 గంట ధ్యానం చేస్తే మనము బాడీ సెట్ అవ్వడానికే సరిపోద్ది. ధ్యాన స్థితిని పొందలేము అక్కడ. సెట్ అవ్వడానికే సరిపోద్ది. ఆలోచన రాను, వాటిని కట్ చేయను, బాడీ పొజిషన్ అటు ఇటు నొప్పులుగా ఉంటే సర్దుకోవడం, ఇదే సరిపోద్ది. ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు 1 సిట్టింగ్ 3 అవర్స్ మెడిటేషన్ కంపల్సరీగా చేస్తేనే మన స్థితి పెరుగుతుంది మాస్టర్స్. మనం ధ్యాన స్థితికి చేరుకోగలం. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత 3 మంత్స్ కి ఒకసారి ఇక్కడ పిరమిడ్ వ్యాలీ, బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక మేడం చెప్పారు, మేడం మేడం ఇలా నాకు అస్తమా సమస్య ఉంది. నేను ధ్యానంలోనికి వచ్చాను. ఆ సమస్య వల్ల, ఆరోగ్య సమస్యల వల్ల ఇలా చేస్తున్నాను. ఉదయం 1 గంట, మధ్యాహ్నం 1 గంట, రాత్రి 1 గంట ధ్యానం చేస్తున్నాను మేడం అని అంటే, మేడం మీరు చేసే ధ్యానమే కాదు అసలు. 1 గంట ధ్యానం అసలు ధ్యానమే కాదు. మీరు మీ శక్తిని పెంచుకోవాలి. మీరు ధ్యాన స్థితిని పొందాలి. మీరు ఆలోచన రహిత స్థితికి చేరుకోవాలి. మీ మనస్సు శూన్య స్థితికి రావాలి అంటే ప్రతిరోజు 1 సిట్టింగ్ 3 అవర్స్ మెడిటేషన్ చేయాలి మేడం. అప్పుడు చూడండి అని. నేనప్పుడు అనుకున్నా. నా స్థితిలో నేను గూడా అప్పుడు అట్లే అనుకున్నా. ఏమనుకున్నా? అయ్యో! 3 గంటలు కూర్చోవాలంటే కాళ్ళు నొప్పులు ఎక్కడ కుదురుతుంది మేడం? నా వల్ల కాదేమో మేడం అని. మేడం మీరలా అనుకోవద్దు. అవుతది. ఖచ్చితంగా అవుతది. 4 రోజులు, వారం రోజులు, 10 రోజులు అలా ఉంటది. తర్వాత అదే సెట్ అయిపోద్ది మేడం అన్నారు. నిజంగా మాస్టర్స్ 3, 4 రోజుల్లోనే సెట్ అయిపోయింది. అంటే ఏం లేదు, నేను చెప్పా గదా! ఏదైతే అనుకుంటాం అదే. యద్భావం తద్భవం. నేను చేయగలను. మేడం చెప్పారు. మేడంకయినప్పుడు నాకెందుకు కాదు అనుకున్నాను. అద్భుతంగా నేను 4, 5 డేస్ తర్వాత నిదానం క్రమేణా 4, 5 డేస్ కొంచెం కష్టం అనిపించింది మాస్టర్స్. తర్వాత అద్భుతంగా 3 అవర్స్ 1 సిట్టింగ్ మెడిటేషన్ చేసిన తర్వాత నాలో ఎన్నో మార్పులు జరిగాయి. ఇంకా బాగా ఆత్మ అనేది సంతోషంలో ఓలలాడుతూ ఉంది. ఎందుకంటే ఆలోచన రహిత స్థితికి చేరుకున్నప్పుడు ఆత్మకు ఆహారం అనేది శ్వాసాహారం, ఆత్మాహారం గదా! ఆత్మ ఆహారం ఎక్కువ అందుతుంది. ఆత్మ అనేది సంతోషంలో ఓలలాడుతుంది. ఆ సంతోషంలో ఇంగ మన అసలు చెప్పనలవి గాదు ఆ సంతోషం మాస్టర్స్. ఎంత అద్భుతంగా అనిపించింది నాకు. ఆ రోజు నుంచి నేననుకున్నప్పుడు చాలా బావుంది. మరి ఆ మేడం చెప్పినట్టు నేను 3 అవర్స్ 1 సిట్టింగ్ జేయాలంటే నాకు డే టైమ్ కుదరట్లేదు. యూనివర్స్ నాకొక మంచి టయాన్ని జెప్పండి యూనివర్స్ అనుకున్నా మాస్టర్స్. నాకు తెలియకుండా మిడ్‌నైట్ 2:30కి అలారం పెట్టుకోవడం స్టార్ట్ చేశా. 2:30కి అలారం పెట్టుకొని ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 6, 6:30 నాకు పిల్లలకి నాకొక పాప, బాబు. పాప జాబ్ చేస్తుంది, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. బాబొచ్చేసి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. వాళ్ళ కాలేజీలు, ఆఫీస్‌లు అవి లేపోతే అదే స్థితిలో కంటిన్యూ ఎంతసేపు ఆ స్థితి వస్తుందో అంతసేపు ఆ స్థితి. అంటే ఒకసారి మనకు ఆ స్థితి వస్తే దాన్ని మనం పనులున్నాయి అని డిస్టర్బ్ చేసుకుంటే మళ్ళా ఆ స్థితి రావాలంటే మళ్ళా ఎంతో సమయం పడతది మాస్టర్స్. అందుకని వీలైతే ఆ స్థితిని అట్లే కంటిన్యూ చేయండి ఎవరైనా గూడా. ఎక్కువ పనులుంటే ఓకే. ఇంగ తప్పదు చేసుకోవాలి. ఓకే. మనకు గాని ఆ స్థితి కంటిన్యూ అయ్యే సిట్యుయేషన్ ఉంటే మనకు ఆ పరిస్థితి గాని వీలు కుదిరినట్లయితే అదే స్థితి కంటిన్యూ చేయండి మాస్టర్స్. మళ్ళా ఆ స్థితికి రావాలంటే 3 అవర్స్ టైం గావాలి మనకి.
కాబట్టి మిస్ చేసుకోవద్దు అవకాశాన్ని. అంత చక్కగా శక్తిని వినియోగించుకోండి. ఆ విధంగా నేను 2:30కి అలారం పెట్టుకొని 3 అవర్స్ వన్ సిట్టింగ్ చేయడం మొదలుపెట్టాను. అద్భుతంగా ఒక 1 మంత్, 1½ మంత్ అలారం పెట్టుకున్న తర్వాత అలారం లేకుండా గూడా 2:20, 2:25కి అలారం మోగినట్టే మెలుకువొస్తది మాస్టర్స్. మన ఆత్మ అనేది లేపుతది మనల్ని. నీవు ధ్యానం చేయడానికి అనుకుంటున్నావు, రోజు చేస్తున్నావు గదా! లెయ్యి, టైం అయింది లెయ్యి అన్నట్టు మన ఆత్మ అనేది లేపుతది. మన ఆత్మ అంత అవేర్‌నెస్‌లో గూగుల్ మ్యాప్ అన్నా తప్పు సమాధానం, తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తది గానీ, మన ఆత్మ మాత్రము పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తది మాస్టర్స్ మనకి. కావాలంటే అబ్జర్వ్ చేసి చూడండి ప్రతి ఒక్కళ్ళు. నేను నెల రోజులే అలారంతో కనెక్ట్‌లో ఉన్న. తర్వాత అలారం లేకపోయినా ఏ ఊరు పోయినా గూడా, ఊరికి పోయిన దగ్గర 2:30 అలారం అంటే పక్కన వాళ్ళకి పోయే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుద్దని అక్కడ ఆపేస్తా అలారం. కానీ నా ఆత్మ లేపుతది టైం అయింది లేయి, ధ్యానం చేసుకో అనేసి. ఖచ్చితంగా చూస్తే టైం అంతే. లేట్ గూడా ఉండదు మాస్టర్స్. 2:20, 2:25కే మెలుకువొస్తది. నేను 2:30కి అలారం అలవాటు చేసుకున్నాను గదా! ఆత్మ అంత ఎరుక స్థితిలో ఉంటది మాస్టర్స్. ఎప్పుడైతే మనము ఆత్మకు సేవ చేయడానికి శరణాగతి అయితామో, విశ్వ కళ్యాణ సేవకు శరణాగతి చెందుతామో, మన ఆత్మ అనేది మనకు అంత బాగా గైడెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అది మాస్టర్స్ ధ్యాన శక్తి యొక్క అద్భుతం. ఈ విశ్వమయ ప్రాణశక్తి యొక్క అద్భుతం అది. కాబట్టి దయచేసి అందరూ కూడా పత్రిజీ గురువు గారు అందించిన ఈ సరళమైన, సులభమైన ఈ ధ్యాన సాధనకు సమయాన్ని కేటాయించండి. ఆ శక్తిని అద్భుతంగా స్వీకరించండి. శక్తిని స్వీకరించి సత్యాన్ని తెలుసుకోండి. ఆత్మస్థితికి పోయి జ్ఞానాన్ని పొంది సత్యాన్ని తెలుసుకోండి. ఆ సత్యాన్ని 10 మందికి పంచడానికి ప్రయత్నం చేయండి. పంచండి. మన గురువుగారి యొక్క కల అయినటువంటి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ ఆ లక్ష్య సాధనకి అందరూ పాటుపడాలి. అందరం గురువు గారి కలను నెరవేర్చడమే మన యొక్క ధ్యేయము. మనం గురువు గారికి ఇచ్చే కృతజ్ఞత కూడా ఇదే మాస్టర్స్. ఇంకేం ఇవ్వగలం మాస్టర్స్ గురువు గారికి మనము? ఆయనకి ఇష్టమైన పని చేయడమే కదా మనం ఆయనకి ఇచ్చే గిఫ్ట్ అంటే. కాబట్టి అందరము ఆ గురువు గారి యొక్క కలని నెరవేరుద్దాం. మనందరి ధ్యేయం అదే. అది అందరము సహకారం తోటి నెరవేరుద్దాం మాస్టర్స్. మరి నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ మహావతార్ ఫౌండేషన్ జూమ్ వేదికకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ వేదికలో ఇంత సమయం వీక్షిస్తున్న ఈ మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. ఈ కలయికకు కారణమైన పత్రిజీ గురువు గారికి మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ నా యొక్క ఈ సెషన్ ని ముగిస్తున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైన సెషన్ నడిచింది ఈరోజు. ధ్యానం గురించి, ధ్యానం అంటే ఏంటి, ఎలా చేయాలి, ఆ ధ్యానం వల్ల ఏమేం ఫలితాలు పొందుతాము, మీరు ఏమేమి స్వానుభవాలు పొందారు, చాలా అద్భుతంగా వివరించారు. అలాగే స్వాధ్యాయం అంటే ఏంటి, సజ్జన సాంగత్యం అంటే ఏంటి కూడా చాలా చక్కగా వివరించారు మేడం. చాలా అద్భుతమైన సెషన్. ఇంత మంచి సెషన్ ఇచ్చినట్టు మేడం గారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ. అలాగే మేడం, కొత్తగా ధ్యానంలోకి వచ్చింటారు లేదా ముందు ముందు సెషన్లలో వచ్చింటారు. ఇలా వచ్చిన వాళ్ళకు ఎలాంటి బుక్ అంటే, ఒక స్వాధ్యాయం అంటే ఎలాంటి బుక్తో మొదలు పెడితే, అంటే చిన్న చిన్న పుస్తకాలు కానీ ఏదైనా ఒక మంచి గైడెన్స్ ఇవ్వగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్తగా వచ్చింటారు, వాళ్ళు స్వాధ్యాయం చేయాలి, అలాంటి వారికి ఎలాంటి బుక్కులు మనం చెప్పగలిగితే బాగుంటుంది అనేది ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. మ్యూట్లో ఉన్నారండి. మన పత్రిజీ గురువు గారి యొక్క సందేశాలు వింటే చక్కటి జ్ఞానం వస్తుంది ఫ్రెండ్స్. పత్రిజీ గురువు గారి యొక్క సందేశాలు అల్టిమేట్. నేను అవే స్ఫూర్తిదాయకంగా తీసుకుంటాను. ఇప్పుడు గురువు గారు కూడా అన్ని తులసి వనము, తులసి దళము బుక్స్ లో కూడా ఎంత చక్కటి కాన్సెప్ట్స్ ఉన్నాయి అని అంటే, చాలా చాలా అద్భుతమైన కాన్సెప్ట్స్ ఉన్నాయి. పత్రిజీ గురువు గారి కాన్సెప్ట్స్ వినడానికి ప్రయత్నం చేయండి అందరూ కూడా. నేను చెప్పాను కదా, గురువు గారు చెప్పింది 100, ఆ గురువు గారి నోటి నుంచి ఒక మాట వచ్చింది అంటే అప్పటికప్పుడు మనకు ఆ మాటలోని అంతరార్థం తెలియకపోవచ్చు, కానీ చాలా జ్ఞానం ఉంటుంది. గురువు గారి యొక్క కాన్సెప్ట్ ఫస్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళు గురువు గారి కాన్సెప్ట్ వింటే అది స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఎంతో ఎదగవచ్చు మనం. నేనైతే అదే చేశాను మా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.
పత్రిజీ సందేశాలని ఉంది. ఆ సందేశాలు PDF ఉంటుంది. బుక్కులు ఉంటాయి, పత్రిజీ సందేశాలని. ఆ బుక్స్ ద్వారా మనము చదువుకుంటూ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటే ఎంతో చక్కగా ఉంటుంది. మన యొక్క ప్రతి ఒక్క సమస్యకు క్లారిఫికేషన్ దొరుకుతుంది. రాజా గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడం నమస్తే. నేను నమస్తే సార్. యాక్చువల్లీ ఏమంటే ఈరోజు పొద్దున లేసాను, తెలియదు నా భాగ్యం ఏమో తెలియదు ఈరోజు ఈ తెలుగు సెషన్ కి రావడం. ఎస్పెషల్లీ నేను కన్నడలో జాయిన్ అవుతాను. తెలుగు నాకు ఏమైనా మిస్టేక్ అయితే మన్నించండి. ఎందుకోసం అంటే పొద్దున నిన్న సార్ వేశారు, అంటే కన్నడ క్లాస్ ఏమో లేదేమో అని. సో ఆయన కూడా పొద్దున్న లేచిన తర్వాత అదేమో డైరీ లింక్ క్లిక్ చేసాం కదా, అట్లా లింక్ క్లిక్ చేసాము, డైరెక్ట్ గా వచ్చి జాయిన్ అయినాము. సో అప్పటికి మేడం స్టార్ట్ అంటే ఇంకా సెషన్ స్టార్ట్ అవ్వలేదు, అంటే ధ్యానము. సో ఏమో ఈరోజు ఈ తెలుగు సెషన్ జాయిన్ అవ్వాలని ఏమో ఆ యూనివర్స్ నాకు ఇక్కడ పంపించింది ఏమో అనిపించింది నాకు ఇప్పుడు. సో చాలా అద్భుతంగా మాట్లాడారు విజయలక్ష్మి మేడం, సారీ జయలక్ష్మి మేడం. చాలా అద్భుతంగా మాట్లాడారు. మీరు చెప్పినంత చాలా చక్కటిగా ఉంది అండ్ చాలా మంచిగా చెప్పారు అందరికి. చాలా మంచిది. దానికి మ్యూజిక్ ఎవరు ఆన్ చేయట్లేదు, దానికోసం నేనే మ్యూజిక్ ఆన్ చేశాను. తర్వాత మ్యూజిక్ ఆన్ అయింది మేడంది. సో ఏమవుతుందంటే ఆ గ్యాప్ పోయిస్తుంది, అంటే ఆ థాట్స్ ఎక్కువ అయిపోతాయి. సో ఆ మేడం ఆ గైడెన్స్ చెప్పేకి స్టాప్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ మౌనం పోయేటప్పుడు మాకు అప్పుడు థాట్స్ ఎక్కువైపోతాయి. దానికోసం ఏమంటే ఆ మ్యూజిక్ తో ఉంటే మేము లీనమైపోతాం. సో దానికోసమే ఆ మ్యూజిక్ ఆన్ చేయాలనిపించింది. దానికోసం నేను అన్మ్యూట్ చేసి మా వైఫ్ మొబైల్ తో ఆన్ చేశాను. సో తర్వాత మేడం చేశారు, చాలా మంచిగా చక్కగా అయింది. నేను ఇంకొకటి ఏమంటే మీరు ఎవరు చేస్తారో తెలీదు, ఈ ఓం అని ఏదో ఈ బీజాక్షరి మంత్రం ఏమంటామో దాన్ని మీరు ధ్యానం చేసే ముందు అట్లీస్ట్ ఒక 5 టైమ్స్ చేస్తే మీకు చాలా బాగుంటుంది చేసేటప్పుడు. ఇప్పుడు చేస్తారు ఎక్స్పెరిమెంట్ టైం ఉంది అంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దామంట. టైం ఉందా మేడం? ఓకే సార్, ఓకే సార్, నో ప్రాబ్లం. చేయొచ్చా? చేయొచ్చు. ఎస్. అందరూ చక్కగా స్ట్రైట్ గా కూర్చోండి. స్ట్రైట్ గా కూర్చోండి, బెన్ను స్ట్రైట్ గా పెట్టుకోండి. నేనే మాట్లాడేటప్పుడు కొంచెం కన్నడ వస్తుంది, అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక్కసారి ఇది ఏం చెప్తాను అది మీరు రిపీట్ చేసుకుని పోదాము. ఫస్ట్ నేను చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ ఓం అనే బీజాక్షరి మంత్రము మీరు ధ్యానం చేసే ముందు మినిమం 5 టైం లేకుంటే టైం ఉంటే 11 టైం చేసుకుని పోతే ఏమవుతుందంటే ఈ బాడీలో ఇప్పుడు షేక్ అవుతుంటుంది కదా, అది స్ట్రైట్ గా మీకు ఆ వైబ్రేషన్ తో మీకు ఆ ధ్యానం మీకు ఇంకా ఏమో ఆ ధ్యానం ఏమవుతుందంటే మీకు ఈజీగా శూన్య స్థితికి పోయడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు కూర్చేటప్పుడు ఏమవుతుందంటే చాలా టైము మాకు థాట్స్ వస్తాయి. ఇప్పుడు స్టార్టింగ్ కూర్చేటప్పుడు మేము డైరెక్ట్ గా మేము జీరో లెవెల్‌కి అంటే పోయేకి అవ్వదు. అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు ఏమవుతుందంటే ఇది హెల్ప్ చేస్తుంది. ఈ ఓం అనే బీజాక్షరి మంత్రము మాకిప్పుడు అది ఆ శూన్య స్థితికి పోవడానికి చాలా ఈజీ అవుతుంది. ఒకసారి ట్రై చేద్దాం. అందరూ కూర్చోండి. అందరూ బాగా కూర్చోండి. స్టార్ట్ చేద్దాము. ఊపిరి తీసుకోండి, చాలా నిదానంగా దీర్ఘంగా ఊపిరి తీసుకోండి.
ఇక్కడ ఆ, ఓ, అమ్ అని వస్తుంది యాక్చువల్లీ బీజాక్షరి మంత్రం ఇక్కడ ఓంలో. బట్ డైరెక్ట్ గా ఓం అని కూడా మేము చెప్పొచ్చు, ఏం తొందర లేదు. మేము అప్పుడు చెప్పేటప్పుడు ఏమవుతుందంటే ఆ వైబ్రేషన్ గమనించాలి. మేము నేను కన్ను ఏమంటారు, ఈ కన్ను క్లోజ్ చేసుకొని, సో మీరు స్ట్రైట్ గా కూర్చొని ఆ వైబ్రేషన్ మీరు అబ్జర్వ్ చేసుకొని పోవాలి. ఓకే, సో ఒక అట్లీస్ట్ ఒక 5 టైమ్ చేద్దాము. ఆ తర్వాత మీకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అవుతుంది ఆ వైబ్రేషన్ లో, బాడీ వైబ్రేషన్ కానీ ఆ చిన్న ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఓకే. దీన్ని నువ్వు 101 టైమ్ చేస్తే ఏ రోగాలున్నా కానీ దీంతో చేసుకొని పోతే మీకి ఈజీగా తగ్గుతుంది ఈ ఓం బీజాక్షరి మంత్రం. తర్వాత మీరు ఈ బీజాక్షరి మంత్రం లౌడ్‌గా చెప్పాలి. ఎందుకోసమంటే ఆ బీజాక్షరి మంత్రం ఆ వైబ్రేషన్స్ ఉంటుంది కదా! ఆ బాడీలో మీకు ఆ వైబ్రేషన్స్ వస్తే నీకి ఆ ద్వారా నుంచి మీ ఈ రోగాలన్నీ పోయడిస్తాయి. అట్లా శక్తి ఉంది ఈ ఓం బీజాక్షరి మంత్రము. చాలా థాంక్ యూ మేడం. ఈరోజు చాలా మంచిగా అయింది. ఆ మ్యూజిక్ మెడిటేషన్ చాలా మంచిగా మీరు ఆహ్, చేసిన మ్యూజిక్ ఆన్ చేశారు, చేపిచ్చారు. చాలా థాంక్ యూ సో మచ్. చా వీలైతే నెక్స్ట్ టైమ్ కూడా మేము ఇక్కడ జాయిన్ అవుదామంట. థాంక్ యూ మేడం. థాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతమైన యాక్చువల్‌గా ముందు క్లాసుల్లో ఇలా ప్రతిరోజు కూడా మార్నింగ్ సెషన్‌ని ఓంకారం అనేది చెప్పించడం జరిగింది. మధ్యలో గ్యాప్ రావడం. ఆ గ్యాప్‌ని ఈరోజు మీరు ఫిలప్ చేసేసారన్నమాట. ఏదైతే ఉందో దాన్ని చాలా చక్కగా మాకు రిమైండ్ చేసి మాస్టర్స్ మీ ద్వారా చెప్పించారేమో. ఇలా ఆ! ఓంకారం చెప్పించి తర్వాత క్లాస్ మొదలు పెట్టించేవాళ్ళము. మధ్యలో ఆ గ్యాప్ రావడాన్ని ఈరోజు మేము ఫిలప్ చేసాం. చాలా చాలా మాస్టర్స్ అందరూ కూడా ఆ! ధన్యవాదాలు చేయండి. మనకు ఇంత మంచి జ్ఞానాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ. ఎందుకోసమంటే నాకే చెప్పాను కదా! ఈ పొద్దున్న నాకి యూనివర్స్ థాట్ ఏం తెలీదు. డైరెక్ట్‌గా మీ సెషన్‌లో వచ్చి జాయిన్ అయ్యాను. ఎస్పెషల్లీ నాది బళ్ళారి, ఆహ్, ఆంధ్ర బోర్డర్. దానికోసమే కొంచెం తెలుగొస్తుంది. ఆహ్, దానికోసమే ఈ పొద్దునొచ్చి ఈ సెషన్ మాట్లాడేటప్పుడు డైరెక్ట్‌గా మీరు ఈ ధ్యానానికి పోయినా కదా! అప్పుడు నాకి అనిపించింది ముందు ఈ చేయాలి కదా! ఏమో మిస్ అయింది అనుకున్నాను. సో, ఎస్పెషల్లీ ఇదేమవుతుందంటే దీన్ని నేను చెప్పాను కదా! ఈ బాడీ వైబ్రేషన్స్ ఈజీగా ఈ స్ట్రెయిట్‌గా కూర్చునేటప్పుడు ఈ బాడీ వైబ్రేషన్‌తో మేము ఈజీగా ఆ ధ్యానం శూన్య స్థితిలో ఈజీగా పోవచ్చు. ఆ థాట్స్ తగ్గిపోతాయి. ఎందుకోసమంటే మేము ఓం అని బీజాక్షరి మంత్రం ఉంది కదా! దానిపైన కాన్సంట్రేషన్ చేసుకొని పోతాము. అప్పుడు మా థాట్స్ తక్కువైపోతాయి. ఎప్పుడు మీరు ఏదైనా ఆ గైడెడ్ మెడిటేషన్ కొంచెం ఒక 5 మినిట్స్ ఏం చెప్తారో అప్పుడు మాకు ఈజీగా అయిపోతది. సో, దానికోసమే ఇది ఉండే ఇది లేకుండా మీరు అలోమ విలోమ అనేది కూడా చేయొచ్చు. మీకు తెలుసనుకుంటాను మీకు అలోమ విలోమ. అది కూడా మీరు చేయొచ్చు. చెప్పించడానికి సూర్యనులోమ, చంద్రునిలోమ అది కూడా మీరు చేయొచ్చు. చేస్తే అది కూడా ఏమవుతుందంటే శ్వాస అంటే ఏమంటాం అది, ఆహ్, ఆ నాడి శుద్ధి అవుతుంది. ఆ నాడి శుద్ధి అవుతే ఇంకా మీకు ధ్యానంకి ఈజీ పోవడానికి ఆ నాడి శుద్ధి అయితే దాంతో పాటు మనకి థాట్స్ కూడా తక్కువైపోతాయి. ఆ థింకింగ్ చానా వస్తూ ఉంటాయి కదా! అవి తగ్గిపోతాయి. అది చేసిన తర్వాత కూడా
దానం చేయొచ్చు అని నా ఒక చిన్న సజెషన్. అంతే. థ్యాంక్ యూ సో మచ్. క్లాసులో రెగ్యులర్ చేస్తాం. ఈరోజు మరి డే 1 క్లాస్ కదా సార్? మేడం. ఈరోజు డే 1 క్లాస్. ఓకే. ఎస్ నేను ఈరోజు ఫస్ట్ టైం. ఈరోజు మా క్లాస్ December 1 క్లాస్ ఇప్పుడే మొదలైంది. ముందు సెషన్స్ నుంచి అవన్నీ కూడా మేము చెప్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్. అలాగే ఈరోజు మేడం గారు జయలక్ష్మి గారు అద్భుతమైన ధ్యానం గురించి, స్వాధ్యాయం గురించి చెప్పడం జరిగింది. ఇంకా మేడం గారు చెప్పిన క్లాస్ గురించి కానీ మీ యొక్క అభిప్రాయాలు, ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఎవరైనా సరే మాట్లాడవచ్చు. కామెంట్స్ కూడా చాలా అద్భుతంగా పెడుతున్నారు మేడం క్లాస్ గురించి ఈరోజు మాస్టర్స్. అదే మాటల రూపంలో చెప్తే ఇంకా బాగుంటుంది. వీడియోస్ ఆన్ చేసుకోండి. డే 1 క్లాస్ కదా, ఎవరెవరు వచ్చారో కాస్త అందరూ చూపిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియోస్ ఆన్ చేసుకొని. ఓకే. అదే మాస్టర్స్, వీడియోస్ ఆన్ చేసుకోవడం మూలకంగా మనలో ఉన్న భయం పోయి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వస్తాం. మనం భయం మూలకంగా అక్కడే ఉండిపోతాం. మనం వీడియోస్ ఆన్ చేసుకోండి. అలాగే మేడం గారు చెప్పిన విషయం గురించి మనం కూడా మాట్లాడదాము. మాట్లాడండి సార్. అందరికీ శుభోదయం మేడం. నేను యాక్చువల్ గా ఈ రోజే జాయిన్ అయ్యాను అనమాట ఈ క్లాస్ కి. యాక్చువల్ గా నాకంటే కొంచెం నేను మెంటల్ గా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను ఈ మధ్య. నాకు లాస్ట్ మంత్ కూడా నేను ఫేస్బుక్ లో చూసాను మ్యామ్, ఇది ఫౌండేషన్ గురించి, మహాతారు ఫౌండేషన్ అని జాయిన్ అయిన 1 day 2 day. నాకు అసలుకి ఇంకా ధ్యానంలో ఉన్నప్పుడు వచ్చేసి మెంటల్ గా అన్ని ఆలోచనలు వస్తున్నాయి. అమ్మ ఇంకా నాతోటి కాదు అని చెప్పేసి నేను మానేశాను మ్యామ్. అది అసలుకి ఇది నాది కాదు అని చెప్పేసి మళ్ళీ జాయిన్ అయ్యాను మ్యామ్ ఈ రోజు మార్నింగ్ నుండి. అసలు ధ్యానంలో ఉన్నప్పుడు అన్ని ఆలోచనలు వస్తాయి, అంటే నేను ఏం చేశాను ఏంటి అని చెప్పేసి. బట్ రోజు రోజుకి కొంచెం మర్చిపోగలుగుతాను. కొంచెం మెంటల్ గా కొద్దిగా డిస్టర్బ్ అయ్యాను కాబట్టి మూవ్ అవుతానేమో అనే ఉద్దేశంతో. కాకపోతే ఈ రోజు మేడం గారు, జయలక్ష్మి మేడం గారు మాట్లాడిన దాంట్లో నాకు 100% కరెక్ట్ అనిపించింది మ్యామ్. నేను కూడా మేడం లాగా ఒక్కలాగా తయారు కావాలి అనేది నా అభిప్రాయం మ్యామ్. దానికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఏం లేదు మేడం, అక్కడ మీరు ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకు. అక్కడ ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఇది అక్కడ అవసరం లేదు కదా అని మనం అనుకుంటాం. వస్తూ ఉంటాయి, అది మనసు యొక్క నైజం. అది మీరు ఏమీ పట్టించుకోకుండా మీరు ఆ ఆలోచనలు కట్ చేస్తూ మీ శ్వాస మీద ధ్యాస పెట్టడానికి ప్రయత్నం చేయండి. రోజు రోజుకి ఆలోచనలు తగ్గుతూ మీరు ధ్యాన స్థితిని పొందుతారు. నేను సేమ్ మీ పొజిషన్ లోనే ఉన్నాను. థ్యాంక్ యూ మేడం, అండి. మేడంకి ఒక చిన్న సజెషన్. మేడం, మీరు అప్పుడే అన్నారు అంటే ఇంత ముందుకు జాయిన్ అయినాము, కొంచెం గ్యాప్ అయింది, మళ్ళీ ఏమైనా జాయిన్ అయినాం అనుకున్నాము, ఈ రోజు జాయిన్ అయినామని. 41 days ఒక సంకల్పం పెట్టుకోండి. 41 days ఏమైనా కానీ, ఆ ప్రళయం కానీ 41 days నేనేమవుతాను, జాయిన్ అవుతాము, ధ్యానం చేస్తాను. 41 days అయిన తర్వాత అది ఏం చూద్దామంట. మీరు ఆటోమేటిక్ మీరే వచ్చేస్తారు. 41 days కంపల్సరీగా ఒక ఇచ్చేసుకొని మీరు సంకల్పం చేసుకొని 41 days చేస్తే మీకు అప్పుడు ఈజీగా తెలుసు. థ్యాంక్ యూ. తప్పకుండా అండి. ఎస్ సార్, సార్ యొక్క ఆలోచన కూడా కరెక్ట్ 100%. నేను చెప్పాను కదా నా ఓన్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ నేను కూడా 3 years నుంచి చేస్తున్నాను. 1 day చేస్తాను, ఏమైనా ఇంట్లో బిజీగా పని లేదా ఫంక్షన్స్ వర్క్ బయట అట్లా ఇట్లా ఉంటే చేసేది లేదు. ఆ కంటిన్యూషనే ఇక్కడ మనకి చాలా దూరం అనిపిస్తుంది. ఆ డెడికేషన్ ఇంపార్టెంట్ ఇక్కడ మాస్టర్స్. డెడికేషన్ ప్లస్ నమ్మకం రెండు ఉండాలి. రెండు ఉంటేనే మనం ఇక్కడ సక్సెస్ అవుతాం. కాబట్టి ఎన్ని పనులున్నా సరే ఈ రోజు ఎక్కువ పని ఉంది అనుకోండి, రోజు గంట చేసే వాళ్ళం కనీసం 10 నిమిషాలైనా చెయ్యాలి అని అనుకొని చెయ్యాలి. అప్పుడే మనకి ఆ సాధన కంపల్సరిగా చేస్తాం కాబట్టి కుదురుతుంది. అలా సార్ చెప్పినట్టు 41 days అది మనకి దానివల్ల ఫలితం వస్తుందా రాదో అది పక్కన పెడదాము. 41 days చేస్తామని ఒక సంకల్పం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పని చేయడానికి మనకు అక్కడ కుదురుతుంది. మనము ఇంకా ఫాలో అయిపోతాం అనమాట. ఆ రూల్ పర్టికులర్ గా చేసేస్తాం కదా కరెక్ట్ గా. కాబట్టి అది కరెక్ట్ సార్ మీరు చెప్పింది. ఈ వ్యసనాలకి ఈ వ్యసనాలు ఉంటాయి కదా. ఇప్పుడు కొంతమందికి ఏం వ్యసనాలు అంటే ఈ బీడీ తాగాలి, కొన్ని వాళ్ళకి ఈ డ్రింక్స్ కంపల్సరీ, సాయంత్రం అయితే డ్రింక్స్ తాగాలి. అప్పుడు ఆ వ్యసనాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఎట్లా అయిపోతారంటే మీరు 41 days అయిన తర్వాత
మీరు వదలండి, చేయొద్దు అంటే కూడా లేదు సార్ నేను చేశాను. అట్లా అడిక్ట్ అయిపోతారు యాక్చువల్లీ ధ్యానానికి. మీరు వద్దు సార్ మీ వద్దు మేడం మీరు చేయొద్దంటే, లేదు ఈరోజు యాక్చువల్లీ ధ్యానం చేయలేదంటే మీకే సాటిస్ఫాక్షన్ ఉండదు. అట్లా అయిపోతారు మీరు. సో లేదు సార్. దానికోసమే ఒక 41 డేస్ కంపల్సరీగా మీరు ఆ సంకల్పం పెట్టుకొని చేస్తే, సో అప్పుడు మీకి తర్వాత మీరే అంటారు. ఆ ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు మేడం ఏం చెప్తున్నారో అట్లా మీరు కూడా ఆ ఎక్స్‌పీరియన్స్ చెప్తారని నా చిన్న మాట. నేను కూడా అది ఎక్స్పీరియన్స్ చేశాను సార్. 41 డేస్ ఎప్పుడైతే సంకల్పం పెట్టుకొని స్టార్ట్ చేశానో అప్పుడే నేను నా యొక్క సాధన సమయాన్ని పెంచుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా ఈరోజు ఇంత మాత్రము మీ ముందుండి మాట్లాడగలుగుతున్నానంటే ఆ సాధనే. ఆ 41 డేస్ సంకల్పం. సూపర్ మేడం. సూపర్. యెస్. ఎవరైనా కొత్త వాళ్ళొస్తే జాయిన్ అయ్యారని జాయిన్ అయ్యి ఉంటే 41 డేస్ కంపల్సరీగా ఒక 41 డేస్ కంపల్సరీగా మీరు ఎవ్రీ డే అట్‌లీస్ట్ మినిమమ్ 1 అవర్ అట్‌లీస్ట్ ఇంకా లేకుంటే హాఫ్ అన్ అవర్ కూర్చోండి. లైట్‌గా మ్యూజిక్ యేసుకొని కూర్చోండి. ఏ టైం అయినా కానీ. ఏమంటే ప్రశాంతత ఉండాలి. సైలెంట్ ఉండాలి ప్లేసు. అట్లా కూర్చొని చేస్తే మీకు 41 డేస్‌లో తర్వాత 41 డేస్ అయిన తర్వాత మీరే చెప్తారు లైక్ ఇట్లా మాకు ఎక్స్‌పీరియన్స్ అయింది, ఇదయింది అని. దానికోసమే 41 డేస్ కంపల్సరీగా చేయాలని నేను ఒక ఇది. అట్‌లీస్ట్ 41 డేస్ మనకు కుదరకపోయినా అర్ధమండలం 21 డేస్ అయినా ఫస్ట్ సంకల్పం పెట్టుకొని స్టార్ట్ చేస్తే బెటర్. 41 డేస్ అంటే అమ్మో! 41 డేస్ ఇన్ని రోజుల నుండి అవుతుందా లేదా ఒకవేళ ఏమన్నా సందేహం రావచ్చు కొంతమందికి. 21 డేసే ఉంటుంది. మళ్ళా 21 డేస్ వాళ్ళే కంటిన్యూ చేసేస్తారనమాట. అట్‌లీస్ట్ 21 21 డేస్ డేస్ స్టార్ట్ తోటైనా స్టార్ట్ అయ్యింది అంటే చేయండి ఫ్రెండ్స్. కంప్లీట్ చేశారు అంటే ఆ 21 డేస్ ఎండింగ్ రోజు మాకు ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవడం జరుగుతుంది కదా! ఆ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే వాళ్ళు పొందుతారో ఇంక మళ్ళా వదలాలి అనిపించదనమాట. ఎందుకు అంటే ఆ రుచి చూస్తారు కదా! ఆ అద్భుతమైన రుచి చూడడం వల్ల వాళ్ళు ఆ టేస్ట్ అనేది దొరుకుతుంది. వదలమన్నా వదలరు. ఓకే. ఈరోజు చాలా మంచిగుంది టేస్ట్. ఇప్పుడు ఈరోజు ఒక స్వీట్ తిన్నాను. ఎంత టేస్ట్ ఉంది తెలుసా? అంత టేస్ట్ ఉందంటే నేను చెప్తే అది నాకే మాత్రమే తెలుసు. ఆ టేస్ట్ అది ఆ టేస్ట్‌ది ఆ స్వీట్ టేస్ట్ నాకు మాత్రం తెలిసుంటుంది. ఎంత చెప్పినా కానీ ఆ టేస్ట్, ఆ అనుభవం మీకు రాదు. దానికోసమే ఎవరు అది టేస్ట్ చేస్తారో వాళ్ళకే ఆ అనుభవం దొరుకుతుంది. దానికోసమే అందుకే సార్ ఆ సాధన చేసి వాళ్ళకి వాళ్ళు స్వానుభవం పొందండి అని చెప్తారు శ్రీజీ సార్. యెస్. యెస్. అది అప్పుడు ఆ టేస్ట్ వాళ్ళకి అవగతం అవుతుంది. యెస్. కరెక్ట్ మేడం. అయ్యే వరకు మాట్లాడండి. కొత్త వాళ్ళు గాని, మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయడం గాని, మేడంగా చెప్పిన దాని గురించి గాని మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే సార్. 2 సెక్షన్స్ కంప్లీట్ అయింది మేడం నాకు. ఇది థర్డ్ సెషన్. ఈసారి కానీ ఈ రోజు కొద్దిగా లేట్ అయింది. బయట వెళ్ళినాను నిన్న నైట్. కొద్దిగా లేట్ అయింది మేడం. లేట్‌గా జాయిన్ అయినాను. బాగుంది మేడం సెక్షన్స్. చేస్తా ఉండే దానివల్ల ఇప్పుడు నాకు కూడా బయట వెళ్ళినా నిన్నైతే మంచులో తిరిగినాను మేడం. మొత్తం ఇంతవరకు మంచుకెళ్తే అసలు వెళ్ళగానే తుమ్ములు వచ్చేసేది అట్లుండేది. నిన్న మంచి మాస్క్ అయితే వేసుకున్నాను. మంచుకంతా తిరుక్కొని వచ్చాను నైట్. దాదాపు ఒక 1 అవర్ 2 అవర్స్ మంచులోనే ఉన్నాము. నంది హిల్స్ అట్లా వెళ్ళాము. చాలా బాగుంది మేడం. అట్లా ఇబ్బంది అనిపించలేదు. బాగుంది మేడం. ఇది చేస్తాను దానివల్ల నాకు హ్యాపీగా ఉంది. అదే ఫస్ట్ ఒక సెక్షన్ కంప్లీట్ చేసి నిలిపేయాలనుకున్నాను. అది ఎట్లా కంటిన్యూ చేస్తామని ఉన్నాను. బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం గారు బాగా చెప్పారు. జయలక్ష్మి మేడం లాస్ట్ సెక్షన్ కూడా విన్నాను. ఈసారి బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. అది అంతా స్వానుభవమే సార్. ఎక్కడ ఏ బుక్ చూసి ఏం లేదు సార్. నా స్వానుభవం సార్ అది. అవును అందరూ మేడం. కూడా ఆ విధంగా సాధన సార్ ఏం లేదు ఇక్కడ. నేను పొందింది చాలా నేనేం పెద్ద గ్రేట్. సాధనకు సమయం ఎంత కేటాయిస్తామో మనకు తెలియకుండా ఏమేమి అద్భుతాలు జరుగుతాయి అవి మనం ఊహించలేము. అంత అద్భుతాలు జరుగుతాయి సార్. బాలకృష్ణ సార్ మాట్లాడండి సార్. బాలకృష్ణ గారు అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. నేను బాగా చెప్పారు మేడం. మీరు ఈ సెషన్ జాయిన్ అయ్యారా? ఎప్పుడు జాయిన్ అయ్యారు నేను సార్? 12th సెక్షన్ లో జాయిన్ అయ్యాను మేడం. కానీ అన్ని కూడా క్లాసులు అటెండ్ కాలేదు. 13 దాంట్లో కూడా జాయిన్ అయ్యాను కానీ అన్ని కూడా దాంట్లో కూడా అటెండ్ కాలేదు. ఇది ఫస్ట్ టైం ఇవాళే జాయిన్ అయ్యాను.
ఇక కంటిన్యూ చేస్తాను మేడం. అది సార్, ఏదైతే మనము మొదలు పెడతామో ఆపకూడదు. ఆపితే ఫలితం అలాగే ఉంటుంది కదా. కంటిన్యూ చేయడం వల్లనే మంచి రిజల్ట్స్ అనేది వస్తాయి. ఓకే ఓకే మేడం, ఈసారి కంటిన్యూగా చేయడానికి ట్రై చేస్తాను మేడం. కంటిన్యూ ఎలాంటి ఇది ఉన్నా కూడా ధ్యాన సాధన ఆపకూడదు. మనం ఆహారం తీసుకోవడం అయితే ఆపం కదా సార్, ఎక్కడికి పోయినా కూడా. ఎక్కడున్నా కానీ అవును. తీసుకోవడం అయితే ఆపం కదా. అలాగే నేను ఆహారం తీసుకుంటున్నాను అంటే ఫస్ట్ ధ్యానం చేశానా, ఈ ధ్యానం చేస్తేనే ఆహారం తీసుకోవాలని ఒక నియమం పెట్టామనుకోండి, ఖచ్చితంగా ఆ ముద్ద నోట్లోకి పోవాలన్నప్పుడు అనిపిస్తుంది నేను ఇంకా ధ్యానం చేయలేదు కదా అని. అలా మనం శరీర అలాంటిది పెట్టుకున్నామంటే ఖచ్చితంగా ధ్యాన సాధన అనేది చేయగలుగుతాం. శరీరానికి ఆహారాన్ని ఇస్తున్నాను, మనం ఇచ్చే ఆహారం శరీరానికి మాత్రమే సార్. ఆత్మకు ఆహారం ఇవ్వాలి అని గుర్తుపెట్టుకోవాలి. శరీరానికి ఆహారం ఎంత ముఖ్యంగా ఇవ్వాలనుకుంటున్నానో ఆత్మకు కూడా నేను ఆహారం ప్రతి నిత్యం ఇవ్వాలి అని గుర్తుపెట్టుకోవాలి సార్, ప్రతి ఒక్కళ్ళు. ఆత్మ ఆహారమే ఇక్కడ మన ఈ దేహం అనే ఈ శరీరాన్ని ఎంతో చక్కగా ప్రతిరోజు అన్ని పనులు చేసుకోవడానికి మనకు శక్తినిచ్చేది ఆ ఆత్మకి ఇచ్చే ఆహారం, ఆ శ్వాసాహారమే మాస్టర్. కాబట్టి ఆ శ్వాసాహారాన్ని మరవకూడదు మనం. శరీరానికి ఇచ్చే ఆహారాన్ని మర్చినా నో ప్రాబ్లం, ఎందుకంటే శ్వాసాహారం ద్వారా అద్భుతమైన శక్తిని తీసుకుంటాం కాబట్టి ఆ శక్తి ఆ శరీరానికి ఇచ్చే ఆహారం, భోజనం ద్వారా ఇచ్చే ఆహారం కూడా అవసరం లేనంతగా మనకి శక్తివంతంగా ఉంటుంది శరీరం. కాబట్టి ఆత్మకి ఇచ్చే శ్వాసాహారాన్ని మాత్రం ఎవ్వరూ మరవద్దు ప్రతి. చలపతి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ చేసుకోవాలి, మ్యూట్లో ఉన్నారు. మాట్లాడండి. అటెండ్ అవ్వడమే లాస్ట్ లో అటెండ్ అయ్యాను మేడం. ఈ రోజు మిస్ అయింది క్లాస్, రేపటి నుంచి అటెండ్ అవుతాను మేడం. సార్ ఇప్పుడే స్టార్ట్ అయిందా మీది? అవును మేడం, ఈ రోజే వచ్చారా? ఈ రోజు అటెండ్ అయ్యాను. ఏ ఊరండి? ఒంగోలు మేడం. సారీ, ఒంగోలు మేడం, ఒంగోలు. ఓకే సార్. దేవన్ సెషన్ ఈ రోజు ఎన్ని గంటలకు జాయిన్ అయ్యారు? ఇప్పుడే మేడం జాయిన్ అయింది యాక్చువల్గా, సారీ. నైట్ సెషన్ కూడా ఉంటుంది మనది, అందులో ఏ కూడా టైం మేడం? నైట్ నైట్ కూడా ఉంటుంది సార్. లింక్ పంపించడం జరుగుతుంది గ్రూప్ లో. రాత్రి 9-11 వరకు ఉంటుంది. అందులో కూడా ఓకే. మనకు ఏదైతే సబ్జెక్ట్ జరిగిందో ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఉంటుంది. ధ్యానము మేడం. చేయించడం జరుగుతుంది సార్. మిస్ అయ్యానని ఏమీ అనుకోక్కర్లేదు. చక్కగా ఓకే. రాత్రి జాయిన్ అవ్వచ్చు మీరు. అటెండ్ అవుతాం మేడం. అది టైమింగ్ పెట్టండి, దాని ప్రకారం అటెండ్ అవుతాం. లింక్ దాన్ని కూడా షేర్ చేయడం జరుగుతుంది సార్ గ్రూప్ లో. ఖచ్చితంగా ఆ సెషన్ కూడా అటెండ్ అవ్వండి. మంచిగా మీరు అనుకుంటారు అదే నేను మిస్ అయిపోయాను అనేసి, అలా ఏం లేదు. రాత్రి కూడా ఉంటుంది. ఏదైతే మీరు జాయిన్ అయ్యారో దీన్ని ఆ 21 days కంటిన్యూ చేయండి. అలాగే ఏదైతే మీరు రీచ్ అవ్వాలనుకుంటారో అది కూడా రీచ్ అవ్వగలుగుతారు. ఫస్ట్ ఈ 21 days, ఆ తర్వాత మళ్ళీ మీకు అలా చేస్తూ ఉండగానే అనిపిస్తుంది మిస్ అయిపోతాం. మళ్ళీ 21 days ఏదైతే స్టార్ట్ చేశారో ఒక 41 days మనం ఎందుకు వచ్చాము తెలుసుకోగలుగుతాము, ఏంటి మనము అనేది తెలుసుకోగలుగుతాము. హెల్త్ ఇష్యూస్ ఏదైనా కానీ మనం దాని నుంచి బయటపడగలుగుతాం. తప్పకుండా మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే అండి. మురళీ సార్ హలో మాట్లాడండి సార్. మేడం, అతను ఒంగోలు అని చెప్పాడు కదా, మాది కూడా ఒంగోలే. నా పేరు అడుగుదామని చేశాను మేడం. చలపతిరావు మేడం గారు. చలపతిరావు, మాది నేను పక్కనే ఒంగోలు విలేజ్. అవునా, నేను ఇక్కడ విఐపి రోడ్ లో ఉంటాను సార్, ఒంగోలు. విఐపి రోడ్ లో ఉంటారా? ఓకే ఓకే. మీ పేరండి? చలపతిరావు సార్. ఓకే ఓకే. నేను అంటే November 4th నుంచి జాయిన్ ఒక సెక్షన్ అయిపోయింది, మాకు ఒకటి అయిపోయింది. 21 చెప్పండి days. సార్, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి కొత్తగా వచ్చిన వాళ్ళకి, అది కూడా మంచిది. ఓకే. నా పేరు మురళి అండి, బెల్లం మురళి. పుగుండూరు విలేజ్. ఓకే సార్. నేను November 4th జాయిన్ అయ్యాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నేను మా సిస్టర్ జాయిన్ అయ్యింది, మా ఫ్రెండ్స్ ఇంకా ఒక 2-3 జాయిన్ చేశాను. ఓకే. వాళ్ళు కూడా ఈరోజు క్లాస్ లో ఉన్నారు. ఓకే సార్. మేడం గారు చెప్పిన క్లాస్ గురించి మాట్లాడండి సార్. మేడం గారు అద్భుతంగా చెప్పారు మేడం. చాలా బాగుంది, చాలా ఎక్స్పీరియన్స్ బాగుంది, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. నేను రెగ్యులర్ గా అటెండ్ అవుతాను సార్. థ్యాంక్ యూ. అటెండ్ అవ్వాలండి. మనం పెట్టుకున్నా అంటే కరెక్ట్ గా టైం లేవాలి. అలవాట్లేదు మనం సిట్టింగ్ లో ఉండాలా.
ఓకే సార్ ఈ సెషన్ లో జాయిన్ అయితేనే అలవాటు అయిపోతుంది, సిస్టమేటిక్ గా కరెక్ట్ గా అన్ని అయిపోతాయి, ధ్యానం అయిపోతుంది, స్వాధ్యాయం సజ్జన సాంగత్యం అయిపోతుంది సార్. అలారం తప్పకుండా మేడం, పెట్టుకొని జాయిన్ అవ్వండి సార్. అటెండ్ అయితేనే మనము కరెక్ట్ గా సాధన అనేది కుదురుతుంది సార్. తప్పకుండా అటెండ్ అవుతాం మేడం. ఈ ఆఫీస్ అవర్స్ లేట్ వల్ల లేదు, రేపటి నుంచి ప్లాన్ చేసుకుంటే కంపల్సరీగా అటెండ్ అవుతాం. ఓకే సార్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. కేవి సరోజమ్మ గారు మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్. శుభోదయం. అందరికీ నా ఆత్మ ప్రణామాలు. జయలక్ష్మి మేడం గారు చాలా చక్కగా చెప్పారు. అంటే స్వాధ్యాయం ఉండాలి, సజ్జన సాంగత్యం ఉండాలి, తర్వాత ధ్యానం తప్పకుండా క్రమంగా ధ్యానం చేస్తూ ఉంటే ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. ధ్యానం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకు ధ్యానాన్ని అందించినటువంటి పత్రిజీ గురువు గారికి ప్రత్యేకమైనటువంటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అది మనము జయలక్ష్మి మేడం గారు చెప్పినట్లు మన స్వానుభవం మనకే అనుభవం కలగాలి. ధ్యానంలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మెల్లమెల్లగా అదే మనకు అనుభవానికి వస్తుంది. ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని తీరుతాయి. చాలా బాగుంటుందండి ధ్యానం చేస్తేను. తర్వాత స్వాధ్యాయనము మనము ఏదన్నా మంచిగా ఉండేటువంటి ఆధ్యాత్మిక విషయాలు చదువుకుంటూ ఉంటే కూడా మనకు మనసు ప్రశాంతత ఏర్పడుతుంది. ఇంకా మిత భాషణము, తర్వాత మిత ఆహారం కూడా మంచిదే. ఎక్కువ మనము ఆహారం కూడా మనము ఎంత మితంగా తీసుకుంటే అంత బాగుంటుంది. శరీరం కూడా చాలా బాగుంటుంది. మనం శరీరం కూడా పోషించుకోవాలి. ఎందుకంటే శరీరాన్ని పోషించుకోకుంటే మనకు ధ్యానం మీద కూడా నిలకడ ఉండదు కదా. ఇది ఉండాలా, శరీరంను పోషించుకుంటూ ఉండాలా. అయితే శరీరమే ముఖ్యం అనుకోకుండా కోరికలు అవన్నీ తగ్గించుకొని, ఆవేశము, కోపాలు, ద్వేషాలు అవన్నీ లేకుండా చేసుకొని బాగా ఉంటే తప్పకుండా మనకు పత్రిజీ గురువు గారు చెప్పినట్లు మనము ఆత్మ సాక్షాత్కారాన్ని పొందవచ్చు. మ్యూట్ అయ్యారు. మ్యూట్ లో ఉన్నారు మేడం. మ్యూట్ అయ్యారు. అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు ఆ మాస్టర్ చెప్పారు కదా, ఒకటి ఓంకారం చేస్తే మంచిది అని. అది కూడా చేసుకుంటే తప్పేం లేదు. ఓంకారం కూడా మనకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనం ఓంకారం కూడా చెప్పుకొని మళ్ళా ధ్యానాన్ని చేసుకోవచ్చు అని నా అభిప్రాయం. ఇవన్నీ మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా నా కృతజ్ఞత అభివందనాలు. ఇంకా ఎవరైనా మాస్టర్స్, ఈరోజు అద్భుతమైన సెషన్ నడిచింది. అలాగే ఈరోజు మనకు సారు ఇచ్చిన లిస్టులో సమగ్ర జీవన శైలి, ఈ సమగ్ర జీవన శైలిలో మనము ఒక ముద్ర తెలుసుకుందాము. ఏంటి అంటే అపాన వాయు ముద్ర. ఈ అపాన వాయు ముద్ర వల్ల ఏం జరుగుతుంది అంటే, అపాన వాయు ముద్ర వల్ల హృదయానికి సంబంధించినవి ఏదైనా సరే, హార్ట్కు సంబంధించిన సమస్యలు ఏమున్నాయో ఇవన్నీ కూడా మనకు చాలా చక్కగా క్లియర్ అవుతాయి. ఈ ముద్ర ద్వారా ఏమవుతుంది, కొంతమందికి గ్యాస్ ట్రబుల్ గా అనిపించవచ్చు, గుండెలో దడ రావచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం కావచ్చు. హార్ట్కు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఈ ముద్ర చేయడం ద్వారా చాలా అద్భుతంగా, అంటే ఏమంటాము, ఇంకా ఎవరైనా సరే చాలా నొప్పి భరించలేకుండా ఉన్నాము అనే వాళ్ళు కూడా, హార్ట్ ఆపరేషన్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ముద్ర చేయడం ద్వారా చాలా అద్భుతమైన రిజల్ట్ పొందుతారు. దీన్ని మృత సంజీవని ముద్ర అని కూడా అంటారు. అంటే ఏంటంటే మన యొక్క ఏదైతే మరణాన్ని కూడా జయించవచ్చు, అంత అద్భుతమైన ముద్ర అపాన వాయు ముద్ర. ఇది ఎలా చేసుకోవాలో మనం తెలుసుకుందాం ఈరోజు. ఈరోజు చేతులు చక్కగా వేలు గోర్లు లేకుండా అద్భుతంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అలాగే చూడండి, ఈ చూపుడు వేలు ఏదైతే ఉందో అలా ఇక్కడ ఈ బొటన వేలు ఈ పాయింట్ దగ్గర పెట్టేసి, మిగిలిన ఈ చూడండి బొటన వేలు, ఉంగరపు వేలు, మధ్య వేలు ఇలా టచ్ చేయాలి.
ఈ మొదలు మెల్లగా స్పర్శించడం ఇలా. ఈ చిటికెన వేలు ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈయన ఏం చేయడము, ఇలా తీసుకొని ఇలా పెట్టుకొని మన తొడల దగ్గర పెట్టుకోవాలి. ఇలా మన తొడల దగ్గర ఇక్కడే వచ్చేసి మనకు శక్తి నాడులు అనేవి ఉంటాయి. ఈ శక్తి నాడులకు మనం ఇలా ఆనించి పెట్టుకుంటే మన తొడల మీద ఇప్పుడు ఏమైతుంది, ఇలా పెట్టేసుకొని మనం ఏదైనా సరే, ఇప్పుడు ఊరికే కూర్చొని ఉన్నామా ముద్ర పెట్టుకోవడం, లేదా టీవీ చూస్తున్నారా చూస్తూ ముద్ర పెట్టుకోండి. ఊరికే కూర్చున్నా ఏదైనా చేస్తున్నా కూడా ఈ ముద్రను అయితే మనం చూస్తూ చేయొచ్చు అనమాట. కూర్చొని ఒక చోట కూర్చొని ఈ ముద్ర చేయొచ్చు. ఈ ముద్ర ఇలా చేయడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఎవరికి అయినా కానీ ఎలాంటి సమస్య ఉన్నా చాలా అద్భుతమైన పరిష్కారం దొరుకుతుంది. బ్లాక్స్ అంతా కూడా క్లీన్ అయిపోతాయి అన్నమాట. పెయిన్ ఉందా, పెయిన్ తగ్గిపోతుంది. అలాగే ఏమన్నా మనకు చెస్ట్ పెయిన్ లేకపోతే ఏమంటాము, కొంతమందికి గ్యాస్ ట్రబుల్ వల్ల కూడా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమస్య ఉన్న, ఇలాంటి హృదయానికి సంబంధించిన ఏ సమస్య అయినా కూడా ఈ అపాన వాయు ముద్ర ద్వారా మనం తగ్గించుకోవచ్చు. ఈ ముద్రను మనం ఎంతసేపు చేయొచ్చు, ఎంతసేపు అంటే మోస్ట్లీ 15 minutes అయితే స్టార్టింగ్ లో సరిపోతుందండి. అలా పొద్దున 15 minutes, మధ్యాహ్నం, సాయంత్రం, అలా మనం 3 పూట్ల కూడా 15 minutes చేయొచ్చు. దానికంటే ముందు ప్రాణముద్ర చూడండి. ఇక్కడ ఇది చిటికెన వేలు, ఉంగరపు వేలు, ఈ బొటన వేలు, ఇది మనకు ప్రాణముద్ర అంటాం. ఈ ప్రాణముద్రను కూడా ఫస్ట్ ఒక 10 minutes మనం చేస్తే ముందు ప్రాణశక్తిని మనం స్వీకరిస్తాం. ఈ ప్రాణశక్తి స్వీకరించిన తర్వాత ఏ ముద్ర పెట్టుకున్నా కూడా అది అంత అద్భుతంగా పనిచేస్తుంది. ప్రాణముద్రను పెట్టుకొని ఆ తర్వాత ఇంకా వేరే ఏ ముద్ర మనం చెప్పినటువంటి ఫస్ట్ ప్రాణశక్తి అని ఏదైతే మనకు శరీరానికి వస్తుందో ఆ తర్వాత ఈ ముద్ర మనం ప్రతిరోజు ఏదో ఒకటి చెప్తూ ఉంటాం కదా, ఆ ముద్రలు వేయడం ద్వారా ఈ ఎనర్జీ అనేది ఇంకా ఎక్కువ మనకు అందించడం జరుగుతుంది. చాలా అద్భుతమైన రిజల్ట్స్. ఈ ఏదైతే హృదయానికి సంబంధించిన ముద్ర ఏదైతే ఉందో దీన్ని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఎంతో మంది ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ తో ఎంతో మంది బాధపడుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళకు ఇది చెప్పడం ద్వారా మనము వాళ్ళ సమస్యలు ఏమంటారు, ఎంతో మందులు వాడుతూనే ఉంటారు. కానీ ఎంతసేపు మందులు వేసుకున్నంతసేపే ఉపశమనం ఉంటుంది. ఒక్కరోజు మందు వాడకపోయినా వెంటనే గుండెల్లో దడ పుట్టేస్తుంది, అప్పుడే సమస్యలు వచ్చేస్తుంటాయి. కాబట్టి ఈ ముద్ర ప్రాక్టీస్ ప్రతిరోజు ఈ అపాన వాయు ముద్రను చేస్తూ ఉంటే ఈ సమస్య నుంచి తొందరగా బయటపడగలుగుతారండి. చాలా అద్భుతమైన ముద్ర, ప్రతి ఒక్కరు చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి సెషన్ అందించారు మాకు. అద్భుతమైన అందరి ఎక్స్పీరియన్స్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు చెప్పిన విషయం గురించి. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మనకు 21 days ఇలాగే సమగ్ర జీవన శైలి ఉంటుంది. రోజు ఒక కొత్త విషయం తెలియజేయడము జరుగుతుంది, అలాగే ధ్యానము ఉంటుంది. సాయంకాలం సెషన్ కూడా మనకు రాత్రి 9 నుంచి 11 వరకు ఉంటుంది. అలాగే మాస్టర్స్ వస్తారు, సమగ్ర జీవన శైలి, ధ్యానము ఇవన్నీ చెప్పించడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా 21 రోజులు కంటిన్యూగా రావడము, దాంతో పాటు ఇంకా మీకు తెలిసిన వాళ్ళని కూడా జాయిన్ చేయండి. ఇంకా తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇందులో తెలుసుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనకు హోస్ట్ సుమా మేడం గారు అద్భుతంగా పోస్ట్ చేశారు. మేడం గారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. రేపటి నుంచి మేడం గారు హోస్టింగ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.